ఏప్రిల్ 23 ఈ రోజుకి ఎంత విశిష్టత ఉందంటే పాట అనగానే మనకి చాలా తక్కువ మంది గుర్తొస్తూ ఉంటారు. తెలుగు సినిమా సాహిత్యానికి సంబంధించి కానీ ఆ సాహిత్యాన్ని ఫలానా వాళ్ళ గొంతులో నుంచి వినాలని కానీ కోరుకునే కొన్ని లక్షల మంది కోట్ల మందిలో మేము కూడా ఉన్నాం. మనందరూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎస్ జానకి గారు మన సౌత్కి నైటింగిల్ లాంటి ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి, గాన కోకిల. ఈమెకు సంబంధించి మాట్లాడటం కోసం ప్రముఖ సినిమా చరిత్రకారుడు, ఫిల్మ్ హిస్టారియన్ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫిల్మ్ హిస్టరీ ఆయన తెలిసినంతగా తెలియదు. ఆయనే సంజయ్ కిషోర్ గారు. అలాగే గత 30 సంవత్సరాలుగా నాకు పర్సనల్గా తెలుసు, అంటే నాకు 30 ఏళ్ళుగా నేను లేననుకోండి, ఒక 20 సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆమె టాప్ సింగర్, ఎక్కడ రవీంద్ర భారతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నేనున్నానంటూ ఆమె పాటలతో మనందరం ముందుకు వస్తారు. ఆమె సింగర్ విజయలక్ష్మి గారు. నమస్తే. సూపర్ సార్. జానకి గారి గురించి ఈ రోజుల్లో బాగా మాట్లాడగలిగి ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు కొత్తగా మాట్లాడితే ఎవరైనా తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసి మీకు జానకి గారితో చాలా సాన్నిహిత్యం ఉంది. అట్లాగనే సింగర్గా మీకు అమ్మ మీ ఇద్దరిని అందుకనే కొంచెం రిక్వెస్ట్ చేస్తే జానకి గారి పుట్టినరోజు 86 సంవత్సరాలు వచ్చినాయి. చాలా బాగా మాట్లాడవచ్చు ఆమె గురించి అనిపించింది. ఎంతో మందికి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మాకు సింగర్గా తెలుసు, ముందు కెమెరా ముందు మాకు తెలియదు, కెమెరా ముందే తెలుసు, వెనకాల ఎలా ఉంటారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది మీ ఇద్దరికి చాలా సాన్నిహిత్యంగా తెలుసు అని నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని పిలవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. విజయలక్ష్మి గారు, ఫస్ట్ లేడీస్ ఫస్ట్, జానకి గారు గురించి ఫస్ట్ మీ మాటలు లేదు. జానకి గారు అనగానే మీకేం గుర్తొస్తుంది? వ్యక్తిగతంగా సింగర్ గా అసలు తెలుసు, సింగర్ గా కూడా మాట్లాడతారు. ముందు మీకు పరిచయం ఉన్న జానకి గారు, మీరు కళ్ళు మూసుకుని జానకి గారు వ్యక్తిగతంగా ఒక్క మాటలు చెప్పాలంటే ఒక చిన్న పిల్లల అంటే స్వచ్ఛమైన మనసు. అంటే ఆవిడ మాతో ఉండే తీరు, మా జనరేషన్ కానీ ఈవెన్ నా తర్వాత జనరేషన్ కానీ చిన్న పిల్లలు కానీ ఎవరైనా అంటే ప్రతి వాళ్ళని అంత ఆవిడ అభిమానంగా ఆప్యాయంగా పలకరించే తీరు ఎలా అంటే ఆవిడ అవసరం లేదు, పెద్ద సింగర్, ఎలాంటి ప్రతిభ ఆవిడది. సో అటువంటి సింగర్ మా అందరితో మా లెవెల్కి దిగిపోయి, అంటే ఒక చిన్నపిల్లలా కలిసిపోయి మా అందరితో సరదాగా ఉండే తీరు అసలు నేను చూడలేదు ఎవరిలో. నిజమే. ఎందుకంటే ఎవరు మెయిన్ అనిపించినా సరే ప్రేమగా మా భుజాల మీద చేసి ఇంకేంటి అన్న అది మాట్లాడతాం. మీకు వ్యక్తిగతంగా మీరు బాగా ట్రావెల్ చేసి జానకి గారితో సందర్భంలో? జానకి గారితో చాలా సార్లు ఆవిడ కలవడం, ఆవిడతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆవిడకి ఇష్టమైన పచ్చళ్ళు, చాలా ఇష్టం పచ్చళ్ళు చాలా ఇష్టం. సో అవన్నీ చేసి తీసుకెళ్ళడము. అంటే మాకు ఆవిడతో ఉన్నప్పుడు ఆవిడ ఎంత గొప్పది అన్న విషయం కూడా గుర్తురాదు. మా ఫ్రెండ్ మా సహగాయని గారితో ఎలా మాట్లాడతామో సరదాగా, అంత సరదాగా ఉంటాం అనమాట, అంత చనువుగా ఉంటాం. సో వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఒక సింగర్గా గొప్పతనం పక్కన పెడితే వాళ్ళు మాలాంటి సింగర్స్కి ఇచ్చిన చనువు, ఆ సాన్నిహిత్యం, అది చాలా గొప్ప. కానీ మీరు ఎక్కడో విని వాళ్ళ పాటలు విని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళ పక్కన కూర్చొని మళ్ళీ పాడుతున్నప్పుడు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుభూతి ఉంటుంది మీకు పర్సనల్ గా? చాలా అండి. అంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. అంటే చిన్నప్పుడు అంటే వీళ్ళందరూ బాలుగారు, సుశీల్ గారు, ఘంటసాల గారు, వీళ్ళందరూ ఏంటంటే మన జీవితంలో ఒక భాగం, ఎవరికి మన లైఫ్ లో ఒక భాగం వీళ్ళందరూ. సో మనం రోజు ఎలా అన్నం తింటామో, రోజు ఏ పనులు ఎలా చేసుకుంటామో, అలాగే వీళ్ళ పాటలు వినడం కూడా మన దినచర్యలో ఒక భాగం. సో అంతగా మన లైఫ్ లో ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాం వీళ్ళ పాటల ద్వారా. ఇప్పుడు ఒక సంతోషం వచ్చినా ఏదొచ్చినా, ఇప్పుడు సపోజ్ బాలుగారి పాట ఉంది, సంతోషం వచ్చినా మన బాలుగారి పాట వింటాం, సాడ్ గా ఉంటే ఘంటసాల గారి పాట వినాలనిపిస్తుంది. అంటే మన జీవితంలో ప్రతి ఎమోషన్, ప్రతి అకేషన్ అన్ని కూడా వీళ్ళ పాటలతో కనెక్ట్ అయ్యాం. అంటే ఇంకా మమేకం అయిపోవడం అంటారు చూడండి, అంతగా మన లైఫ్ లో ఉన్నారు. సో ఆ టైంలో యాక్చువల్గా సుశీల గారిని అంటే చూడగలమా అన్న ఊహ కూడా తప్పనిపించేది. అంటే చూడాలని కోరుకోవడం అలాంటి వాళ్ళని, అంత గొప్ప వాళ్ళని చూడగలమా అన్న ఊహ కూడా వచ్చేది కాదు. అలాంటిది ఈ ఫీల్డ్లో ఉండి ఇంత జర్నీ చేశాక వాళ్ళతో పరిచయం ఏర్పడడం, వాళ్ళతో ఒక చనువు ఏర్పడడం. మీరు కావాలనే సుశీల గారు అన్నారా? జానకి గారి గురించి చెప్పిపోయి సుశీల గారు అన్నారా?
ఇప్పుడు సుశీల గారు అన్నారు అవునా? తప్పే కదండి, ఓకే. అందరూ కూడా ఓకే, అంటే నాకు వేరే ఉద్దేశం కాదు. అదే అదే అదే. ఏ సందర్భంలో అన్నారు? ఓకే, అదే రైట్. ఓకే. ఆ, అయితే ఇప్పుడు సంజయ్ కిషోర్ గారు మీకు ఫస్ట్ ఎప్పుడు కలిసారు, మీకు పరిచయం ఎలా జరిగింది, అసలు మీకు ఎందుకు ఆమెతోని అంత సన్నిహిత సంబంధం ఏర్పడింది, ఆ మిమ్మల్ని ఎలా చూస్తారు? అంటే పరిచయం అవ్వాలని లేకపోతే బాగా క్లోజ్ అవ్వాలని ఎప్పుడు అనుకోను కాదు. నేను గుంటూరులో ఉన్నప్పుడు పత్రికలు రాసాను చాలా చిన్నప్పుడు, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పుడు అట్లా ఒకసారి ఆవిడ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ప్రోగ్రామ్కి వస్తే వెళ్ళి కలిసారు గ్రీన్ రూమ్లో. ఆ గ్రీన్ రూమ్లో కలిసి కొంతసేపు కూర్చొని మాట్లాడారు గ్రీన్ రూమ్. అదే ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కలిసారు? అప్పుడు పెద్ద ఏం మాట్లాడలేదు, కానీ ఏదమ్మా మీ ఊరు ఇదే జిల్లా అంటారు నిజమేనా అని అడిగారు. గుంటూరు జిల్లా పాలపట్ల అది ఒక్కటి చెప్పారు. తర్వాత రానాయన చెన్నై ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా అన్నారంటే అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు. అది తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆవిడ 2 ఏళ్ళ తర్వాత కలిసిన ఎంత గుర్తు. మళ్ళీ చెన్నైలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అభిరాంపురం ఎప్పుడైనా మామూలుగా నేనే కాదండి, అభిమానులు కూడా అంటే పెద్దవాళ్ళకే కాదు, ఒక మాలాంటి వాళ్ళకి కానీ అభిమానులకు కానీ ఒక సాదర స్వాగతం ఉంటున్నారు. మంచి వెల్కమ్. ఒకసారి వెళ్తే ఒక 15 మంది అభిమానులు కూర్చొని ఉంటారు. వేరే ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ వీడంత ఆదరిస్తూ వాళ్ళకి కావాల్సిన పెడుతూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసే అంత లెజెండరీ పర్సనాలిటీస్ తక్కువ. అది కూడా ఏదైనా ఫోన్ ఎప్పుడైనా అకేషన్ బర్త్డేకి వచ్చారు అందరూ, అది లేదు. నేను యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భాలు కూడా ఆ 2-3 సందర్భాల్లో కూడా కర్ణాటక నుంచి వచ్చిన ఇప్పుడు మీరు ఇంత చెప్తుంది నిజమే, చెప్పేదంతా కూడా నిజంగా ఎప్పుడో 10-15 మంది చుట్టుపక్కల ఉంటారు. అలాంటి మనిషికి మన తెలుగు వాళ్ళకంటే కూడా కర్ణాటక వాళ్ళు చాలా ఎక్కువ ప్రేమ ఇచ్చారని, ఇకపోతే 17 భాషల్లో అమ్మాడారని, మొదటిసారిగా అవకాశం ఇచ్చింది మాత్రం తమిళ ఇండస్ట్రీ అని, ఇలా రకరకాల ఉంది. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ లేదండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే తెలుగు అంటే ఒకే సంవత్సరం ఆవిడ ఏంటంటే 1957 ఎంటర్ అయినప్పుడు ఏవిఎంలో స్టాఫ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఏవిఎం వాళ్ళు తమిళ్ తెలుగు తీస్తానే ఉన్నారు. సో ఒకసారి వన్స్ మంత్రి పెయిడ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయిన తర్వాత అన్ని పాడాలి, అన్ని భాషలు ఒకే సంవత్సరంలో 6 భాషలు పాడారు. అందుకని ఏంటంటే మనం ఈ భాష ఆవిడ ఎంకరేజ్ చేసింది. ఏవిఎం అనే ఒక పెద్ద వ్యవస్థలో అంటే పెద్ద అప్పుడు చాలా పేరున్న ఆర్గనైజేషన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేలో పాడారు. ఆ తర్వాత ఏవిఎంలో కంటిన్యూస్గా పాడారు, ప్యారల్గా పాడారు. అయితే నాకు ఒక జానకి గారి చరిత్ర కనుక నేను అబ్జర్వ్ చేస్తే, అంటే ఈ మధ్య ఒక ఛానల్ వాళ్ళకి నేను మొత్తం మ్యూజిక్ మీద ఒకటి రీసెర్చ్ చేశాను, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను. చేస్తే జానకి గారికి ఉన్న పేరు అంటే ఆవిడ ఎంత గొప్ప సింగర్ అంటానికి నేను చెప్తున్నా, ఇంకొక రకంగా కాదు. మీరు ఆవిడ 1957లో వచ్చారు. అప్పటికి ఒక 4 ఏళ్ల ముందే 5 ఏళ్ల ముందు సుశీల గారు వచ్చేసారు. ఇవి వచ్చేసరికి సుశీల గారు ఫేమస్ అయ్యారు. కానీ ఇద్దరు దాదాపు ట్రావెల్ చేసినట్టే, సమకాలీనంగా మనం అనుకోవాలి. అయితే ఇక్కడ సుశీల గారు ఒక విధంగా మోనోపోలి అనుకోవాలి. ఎప్పుడు 80s వరకు మీరు తమిళ్ కానీ తెలుగు కానీ మొత్తం అసలు ఆవిడే. మళ్ళీ తర్వాత ఆవిడ ఎప్పుడు 86, 87 వరకు సుశీల గారు అసలు ప్రతి సినిమా దాదాపు వరకు అంటే ఆ ఎండింగ్ టైంలో 85, 86 టైంలో చిత్ర గారు వచ్చేసారు. అక్కడ నుంచి ఆవిడ 2000s వరకు సింగిల్ గాడు బాలు చిత్ర అయ్యే కదా. అసలు ఇంత గ్రాఫ్లో జానక్ గారు కూడా ప్యారలల్గా ఉన్నారు. ఉండి ఇంకొక సింగర్ అన్నట్టు కాకుండా చాలా మంది ఈనాటికి సింగర్ అంటే జానక్ గారి అన్నంత పేరు, అంటే ఆవిడ ప్రతిభ. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సుశీల గారు ఉన్నంత వరకు కూడా ఇప్పుడు మీరు పాత సినిమాలన్నీ తీసుకుంటే ఆవిడ 6 పాటలు ఉంటే 5 పాటలు హీరో ఏంది సుశీల గారు పాడారు, ఒక పాట జానక్ గారు పాడేవారు. ఏదో ఒక జానపదమో క్లబ్ సాంగ్ ఇంకేదో ఒక సాంగ్ సెకండ్ హీరోయిన్కు అట్లా పాడేవారు. ఆ తర్వాత కానీ కొన్ని సోలోస్ ఆవిడ తక్కువ పాడిన పాటల్లో
కొన్ని 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 సోలోస్ పాడినా పెద్ద హిట్ అయ్యి. అవును. ఉదాహరణకి ఇప్పుడు చాలా తెలుసు నేను మాట్లాడతాను. బాబా మరదళ్ళలో నీలి మేఘాల్లో గాలి కెరటాలు ఫస్ట్ స్టార్టింగ్ లో సోలోస్ పాడారు. అది అలాగే పూజా ఫలంలో పగలే వెన్నెల అనే పాట ఉంది. ఇప్పుడు ఏంటంటే నీలీల పాడేది అదే అవన్నీ స్టార్టింగ్ ఇదే. ఈ పాటలు ఎంత పెద్ద హిట్ అంటే తక్కువ పాడిన వీడి సంఖ్యాపరంగా ఎక్కువ పాడుతున్నా అంత పేరు వచ్చేది. యాక్చువల్గా జానగారు పాడిన పాటలు చాలా టఫ్ సాంగ్స్. కొన్ని సాంగ్స్ కన్నడ పాటలు కొన్ని ఉన్నాయి. శివ శివ అన్నది అన్న పాట అది అంటే అటెంప్ట్ చేయలేము. ఎవరు పాడలేరు. ఆ సంగీత దర్శకులు కూడా ఇలాంటి బాగా క్లిష్టమైన సాంగ్ జానకి ఇచ్చేసేద్దాం అన్నిటిగా చిన్న పిల్లలకు సంబంధించి మధ్యలో ఒక చిన్న పిల్లల సాంగ్ వచ్చింది అనగానే టక్మని జానకి గారు బాలు గారు కాంబినేషన్. ఒక టైం అంతా జానకి గారు బాలు గారు కాంబినేషన్ రావడానికి ముఖ్యంగా 90s కిడ్స్ కి జానకి గారు అంటే ఇంతకు ముందు ఉన్న సంగతి వీళ్ళందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ కంటిన్యూషన్ లో మాత్రం ఉన్నారు. ఎట్లాగా అంటే పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇళయరాజా గారి సాంగ్స్ ఒక టైం మొత్తం ఇళయరాజా గారి టైం నడిచిందండి. ఆ టైంలో మొత్తం ఏమీ రావడానికి కారణం ఏంటి? మీరు విన్నా కదా అంటే విజయలక్ష్మి గారు మేము బాగా చర్చించుకున్నాం. ఎందుకంటే వీరి యొక్క వర్సటాలిటీని ఇళయరాజా గారు బాగా క్యాప్చర్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ పోవడం వేరేగా ఉంటుందండి. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఓపీ నయ్యర్ గారు ఓపీ నయ్యర్ గారు ఆయన లైఫ్ లో లతా మంగేష్కర్తో పాడించారు. లతా గారితో పాడించారు. మీరు ఊహించగలరా? లతా గారు లాంటి ఒక సింగర్ ని మ్యూజిక్ డైరెక్టర్ యూజ్ చేసుకోలేదు. ఆయన అంటే ఎన్నేళ్ల కెరియర్ లో సక్సెస్ఫుల్ కెరియర్, ఇద్దరు సక్సెస్ఫుల్ కెరియర్. ఆయన పాడించలేదు లతా గారితో. ఆశా, మొహమ్మద్ రఫీ, గీతా దత్, శంషాద్ బేగం వీళ్ళని యూజ్ చేసుకున్నారు. ఓపీ నయ్యర్ గారితో నేను చాలా షోస్ చేశాను. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. సో ఒక జర్నీ ఉంది మాకు. ఆయనతో దుబాయ్, సోను నిగమ్ వీళ్ళందరితో నేను షోస్ చేశాను అనమాట. అలా ఒక చదువుతో నాకు ఎప్పుడు డౌట్ ఉండేది అనమాట. ఆయన అడిగాను నేను అంటే ఇంత పెద్ద రీజన్ అంటే అదొక హిస్టారిక్ ఇది కదా, లతాగా పాడలేదు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎందుకని మీరు పాడించలేదంటే నా పాటలకి ఆ వాయిస్ సూట్ కాదు అన్నారు. సింపుల్ గా నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ సూట్ కాదు అన్నారు. అంటే కారణానికి వేరే ఏమన్నా ఉండొచ్చు కానీ చాలా పెద్ద కారణాలు ఉండుండొచ్చు. అదే అంటున్నాను. అలాగే మీరు చూసుకోండి, ఓపీ నయ్యర్ గారి మ్యూజిక్ అంతా ఒకలాంటి కొంచెం సరదాగా కొంచెం ఫుట్ ట్యాపింగ్ నెంబర్స్ కొంచెం అలా ఉంటాయి. సో దానికి ఆశాపంస యాక్ట్ అని మనకు అనిపిస్తుంది విధంగానే. డెఫినెట్ గా ఏమో ఈ పాట లతాగా పాడితే ఎలా ఉండేది మనం ఊహించలేము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చూసే కోణం వేరేగా ఉంటుంది అంటున్నాను. జానకి గారి ప్రతిభ ఇందాక మనం మాట్లాడుకో ప్యారలల్ గా సుశీల్ గారితో చిత్ర గారు వచ్చేసిన ఇప్పుడు ఎంత పెద్ద పేరంటే ఒకటి రెమ్యూనరేషన్ పరంగా కూడా అండి. 90s లో నా బాగా తెలిసి ఎక్కువ చెన్నైలో దొరుకుతుండేవాడు. బాలు గారు 10,000 తీసుకుంటే, సుశీల్ గారు 10,000 తీసుకుంటే, జానకి గారు 15,000 తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ. దానికి కారణాలు ఒకటి వారి ప్రతిభ మీద వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అవ్వచ్చు. రెండు ఒక టైంలో ఓవర్గా పాటలు వచ్చేస్తూ ఉంటే నేను కొంచెం కంట్రోల్ చేయడానికి అంటే అంత ఇచ్చి పాడించుకునే వాళ్ళకి పాడదాం అంటే నా ప్రతిభను గుర్తించి గౌరవించి వచ్చిన వాళ్ళకి పాడదామని కూడా అంత రేట్ పెట్టి ఉండొచ్చు. ఆవిడ వల్ల పెద్ద ఇబ్బంది ఏమి వచ్చిందంటేనండి, అంటే నా ఉద్దేశంలో సింగర్లకి ఇండస్ట్రీకి ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీకి ఇంతకంటే ఏమీ లేదు పాడటానికి అంత చూపించేశారు. ఏమి లేదు ఇప్పుడు తరానికి మిగిలింది ఈ జోనర్లో ఈవిడి మొత్తం ఏదో చేసేసింది అంటానికి ఏం లేదు. చాలా అన్ని రకాలు అన్ని వర్సటాలిటీస్ చూపించేసి ఏం తర్వాత తరానికి ఏం మిగల్చడం అంటే అంత సింగర్ అనమాట. నిజంగానే ఇప్పుడు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం అన్న దానికి అసలు అంత ఎత్తుకున్న గలానికి ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ వస్తాయండి ఆ పాటలు ఉంటాయి కదా. పాడలేరండి ఆ వాయిస్ ఆ వరం అంతే. అలా అందుకే సింగర్స్ అందరికి మాకందరికి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఐడల్ ఆవిడ. ఎందుకంటే ఇలా పాడాలి అంటే పర్సనల్గా నాకు ఎలా ఉంటుంది, నా అభిప్రాయం ఏంటంటే ప్రతి సింగర్ వర్సటాలిటీ ఉండాలి.
ఒకటే జోనర్ నేను మెలోడీ ఇది కాకుండా అన్ని ట్రై చేయాలి అంటే అన్ని అవకాశాలు ఈ మధ్య కాలంలో ఇప్పుడు రావడం కష్టం. బట్ చెప్తున్నాను అన్ని జోనర్స్ అన్ని రకాలు పాడగలిగి ఉండాలి ఒక సింగర్. ఆ విధంగా చూసుకుంటే నాకు ఆవిడ చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ వర్సటాలిటీ ప్రతి ఒక జోలపాట పాడినా వెంటనే ఒక రొమాంటిక్ సాంగ్, వెంటనే ఒక ఎక్స్ప్రెషన్, ఒక సెక్సీ సాంగ్ అలాంటివి చాలా పాడారు కదా సో అది కాదు దాంట్లో కన్యాకుమారి దాంట్లో ఇంకొక సాంగ్ ఉంది కదా ఈవిడ పాడటం ఆర్టిస్ట్ కూడా అంత చేయలేదు. ఈవిడ ఎక్స్ప్రెషన్ తో మొత్తం ఈ సందర్భంగా రాత్రి నాకు జానక్ గారు అవార్డు ఇచ్చారు. జానక్ గారి పేరిట థ్యాంక్ యూ. సో రాత్రి ఆ పాట పాడాను, మల్లె పువ్వులు మల్లె పువ్వులు పిల్లలు మధ్యలో ఈ తాపం ఇవన్నీ ఈ ఎక్స్ప్రెషన్స్ అసలు జానక్ గారు ఇచ్చినంత ఫ్రీగా కంఫర్టబుల్ గా అసలు ఎవరు ఇవ్వలేరండి. నేను మీ ఫంక్షన్స్ లోనే బాలు గారిని జానకి గారిని పక్కన చాలా సందర్భాల్లో నేను కూడా వచ్చి నేను కూడా కవర్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఆ మాటలు యుద్ధం నాకు ఎంత ముద్దుగా అనిపించింది అంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా చాలా ఎంజాయ్. అంటే ఇప్పుడు ఏం మిస్ అయిపోతాము అన్నట్టు ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. కొంచెం ఇట్లా అంటే ఇట్లా అంటది అడిగాక చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు అనుకుంటాను. వెంటనే ఇప్పుడు నీ మీద ఏదన్నా ఆనందం వచ్చినా బాధ వచ్చినా వెంటనే తీర్చేసుకుంటారు. ఆడేమో దాచుకొని లేకపోతే చాలా ప్లాన్ గా ఏముండరు, హాయిగా ఉంటారు. ఆనందము ప్రేమ వాత్సల్యం అవన్నీ చూపించడంలో అంతే ఉంటారు. ఆవిడకి ఎక్కడైనా ఆత్మవిశ్వాసం ఆవిడ ఆత్మగౌరవం తగ్గింది దెబ్బతింటది ఇక్కడ అన్నప్పుడు అంతే స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు. చాలా అది ఆ వేరియేషన్ ఉంటుంది. కానీ బాగా ప్రేమమూర్తి చెప్పగలరు. చాలా అదే మీరు ప్రేమమూర్తి అనేది ఎంత గొప్పగా చెప్తున్నారు. ఒకవేళ ఎవరి మీద వద్దు వీళ్ళు అనుకుంటే ఇంక పొరపాటున కూడా లోపలికి కూడా రానిదంటే ఎందుకు ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా ఆవిడ వాళ్ళకంటే ఎక్కువ తీసుకుంటు. బాలు గారు చేస్తారు సీనియర్ అయినా సరే ఆవిడ ఒక రెమ్యునరేషన్ పెట్టుకున్నారు. ఆ రెమ్యునరేషన్ వస్తేనే పాడేవారు. ఎందుకంటే మాకు దీనివల్ల ఇబ్బంది పడలేదు ఇండస్ట్రీలో లేదు ఏం లేదు ఆవిడ పాడాలంటే అది ఉండేది. అది కొంతకాలం అసలు తిరుగులేదు. అందుకని ఏంటంటే రెమ్యునరేషన్ పరంగా కానీ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక పెద్ద మ్యూజిక్ షో చాలా కాలం రన్ చేసి ఇప్పటికి రన్ అవుతుంది. దానికి అందరు వచ్చారు. ఎంఎస్ విశ్వనాథ్ గారు, దేవసుదాసు గారు, బాలు గారు, సుశీల గారు, ఇళయరాజా గారు, బాలమురళీకృష్ణ గారు అందరు వచ్చి అందరు పాల్గొన్నారు. ఆ షోకి మీరు గమనిస్తే జానక్ గారు ఉంటారు. శిల్పకళా వేదికలో జరిగింది లేదు, అది కంటిన్యూస్ షో. అది దాంట్లో మీరు చూస్తారు దేవదాస్ గారు పాడారు కొన్ని పాటలు, బాలమురళి గారు పాడారు, అందరు పాటలు చూస్తారు. ఒక 100th ఎపిసోడ్కి స్పెషల్గా వీళ్ళందరూ ఒకేసారి వేదిక మీద తీసుకొచ్చి సత్కరించారు. ఇన్నైనా కూడా కొన్ని విషయాలు అన్నమాట. అంటే ఆవిడ ఏంటి అని అనుకుంటాం కానీ ఆవిడకి వచ్చి ఆవిడ కొన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ రాలా అదే మరి బాగోదు అని అట్లా బయట చెప్తేనే అంటే ప్రేక్షకులు అమ్మాయి ఏం చెప్పాడని కంగారు పడతారు. అది ప్రపంచం అందరికీ తెలిసిన షోనే. ఆ షో ద్వారా ఎంతో మంది సింగర్స్ పరిచయం అయ్యారు. మీరు చెప్పిన షో నాకు అర్థమైంది. వీళ్ళందరూ కూడా వచ్చారు అందరు. కానీ జానక్ గారు వచ్చేవారు కాదు. ఆయన సరే ఎవరెవరు జానక్ గారు వచ్చేవారు అంటే నేను ఇట్లా కొంతమంది సెలెక్ట్ చేసి నా మమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరికి పంపించారు అంటే కన్విన్స్ చేయడానికి. సరే నేను వెళ్ళి మీరు రావాలి, ఇంత జనంలోకి వెళ్ళిపోయిన ఇది ఇన్స్పైరింగ్ షో ఇవన్నీ చెప్పిన సంజయ్ ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు నేను వస్తాను, నువ్వేమైనా ఏం చేసినా బాగా చేస్తావు కాబట్టి నాకు నమ్మకంతో వస్తాను. ఇది వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద వ్యవహారం. కానీ నీది కాదు, ఎవరిది దీని అధినేత ఎవరు? ఆయన ఫోన్ చెప్పాను.
ఎంత ఆత్మవిశ్వాసం. అసలు ఎంతమంది అంటే ఆఖరికి సరే ఇది లేదు సరే వెళ్ళి చెప్పాను సార్ మేడం ఫలానా హై అథారిటీ వాళ్ళు ఫోన్ చేసి ఆహ్వానిస్తే నేను వస్తా అంటున్నారండి. పాప హై అథారిటీ పెద్ద ఆయన ఉత్తరం కూడా ఉత్తరం కూడా మీరెందుకు చెప్పట్లేదు నాకేం ప్రాబ్లం మరీ పెద్ద బాగుంది అంటే ఏ ఇంటర్నల్ జరిగినాయని మరి పేర్లతో సహా చెప్పుకోవడం కానీ అందరికీ తెలుస్తుంది. ఉత్తరం రాసి ఆహ్వానించిన కూడా రాదు. అంటే ఏమీ లేదండి. అంటే అది కాదు, ఇప్పుడు జానకి గారు ఇప్పుడు తర్వాత అందులోనే మళ్ళీ కాబట్టి ఏమీ లేదు, ఇట్లా స్పెషల్ ఎపిసోడ్ అందరూ వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, అందరినీ సత్కరించి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చారు అందరినీ సత్కరి. అట్లాగే మీకు కూడా తర్వాత మీరు ఏమన్నా ఒక 3-4 పాటలు పాడితే తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు కూడా ఒక 3-4 పాటలు మధ్య మధ్యలో పాడితే మీకు పాటకు ₹1,00,000 కూడా అని చెప్పడం చెప్పాం. చెప్తే అసలు అంటే వాళ్ళు తర్వాత చిన్న సింగర్ కోరోడు వచ్చి పాడతారు, తర్వాత ఇంకో గారు వచ్చి పాడతారు, తర్వాత జానకి గారి మధ్యలో పాడతారు. అట్లా ప్రజెంట్ చేసుకోవడం అంతా నువ్వు ఇష్టపడరు. జానకి నైట్ నాకు చరిత్ర ఉంది అంటే ఆవిడ యాంగిల్ ఆఫ్ థింకింగ్ కానీ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్న మనిషి ఇప్పుడు నిజంగానే సంజయ్ నువ్వు పిలిస్తే వస్తా ఉన్నారా, అలాగే నేను 24 hours పాడినప్పుడు వచ్చారు, వచ్చి నాతో ఒక డ్యూట్ పాడారు. అలా పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమకు లొంగుతారండి. అదే అంటున్నా, ఇప్పుడు ఈ లక్షలు ఏ ఇవ్వక్కర్లా, ఇదే షోలో ఎవరు పిలవాలో వాళ్ళు ఆత్మీయంగా పిలిస్తే ఆవిడ కరిగిపోయి వెళ్ళిపోతుంది. మీకు అది పిలవాల్సిన విధంగా పిలవలేదంటే ఒక అపార్ట్మెంట్ లో కింద చిన్న గ్యాదరింగ్ పెట్టి కూడా వెళ్తారు. నమ్మరు, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో కింద 10 మంది సింగర్స్ లాంటి ఇప్పుడు కూడా సింగర్స్ లాగా చెప్పుకుని తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ లో. వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను వెళ్ళి కృష్ణగా ఇలా కావాలమ్మా ఇది అంటే నాన్న నేను ఇంటర్వ్యూ కానీ నువ్వు నా పిల్ల కసేపు చేసి చాలా చిన్నపిల్లల గంతులేసి వీళ్ళందరూ కొత్త సింగర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఇంటి వాళ్ళ విలాస్ లో క్లబ్ హౌస్ లో మేము కలుసుకుంటుండేవాళ్ళం, గ్యాదరింగ్ పెట్టుకునేవాళ్ళం అనమాట. 6 నెలలకు ఒకసారి అట్లా ఏడాదికి ఒకసారి మొత్తం సింగర్ అందరూ వెళ్ళిపోయి ఇంకా అసలు ఆవిడ ఊపిరి రానివ్వకుండా చేసి ఆవిడ కూడా అంత సరదాగా. యాక్చువల్లీ ఆవిడ నేను కలిసి లుంగి డాన్స్ చేసాము, లుంగి డాన్స్ పాటకి డాన్స్ చేసాము, ఫోటో కూడా ఉంటది తప్పకుండా వేయండి. అంటే ఆవిడ సరదా కలిసి ఇంకా చెప్పాలి కదా మాతో కలిసిపోయేది. అదే ఎనర్జీ, అదే డ్రెస్, అదే క్రమశిక్షణ, అదే మాట తీరు, ఎక్కడ తేడా. తర్వాత నేను 24 hours పాడినప్పుడు అందరూ వచ్చారు. అంటే రావు బాలు సరస్వతి గారి దగ్గర నుంచి సుశీల గారు, జానకి గారు, బాలు గారు, లీల గారు, జిత్తి గారు, ఎల్లాశ్వరి, ఒక భానుమతి గారు తప్ప మీకు అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు ఫైనల్ గా అందరు కలిసి నాకు సన్మానం చేశారు. దాంట్లో జానకి గారు, బాలు గారు మిస్ అయ్యారు. అంటే వాళ్ళు వచ్చి నాతో పాటు వెళ్ళిపోయారు, అన్నట్టు లేరు. జానకి గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను పర్టికులర్ గా తీసుకెళ్లి ఆ ఫోటో దగ్గర దీంట్లో మీరు లేరు, దీనికి ఇక్కడ ఉండాలని ఆవిడ నేను చేయి పట్టుకుందాం, వెనక ఆ ఫోటో ఉందన్నమాట. సో ఆవిడే ఉన్న ఫీల్. సో అలా అలా చాలా చదువుగా ఉంటారు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఆ జర్నీలో అసలు కీలకమైన మలుపు ఎక్కడ మీ పైన ఎక్కడ మీరు ఎక్కడ అంటే 70s సెకండ్ హాఫ్ ఆఫ్ ది 70s అండి. అక్కడ నుంచి కొంచెం మంచి గ్రాఫ్ వచ్చిందని నా ఫీలింగ్. అంటే అప్పటికి 57 అంటే అప్పటికి ఒక 13 ఏళ్ళు, ఒక 5, 15, 16 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఏదో పాడుతున్నారు అనుకున్నారు. అంటే ఆవిడ కెరీర్ స్టార్టింగ్ కంటే కూడా మధ్య నుంచి నిజంగా వేరే వ్యవహారం చేశారు. కన్నడ, మలయాళం. కానీ కన్నడలో అసలు ఏం పేరండి బాబు, మనకంటే కూడా నిజంగా మాట్లాడితే మనకి ఇక్కడ ఇంతమంది సింగర్స్ తెలుసు కానీ కన్నడలో ఓన్లీ జానకి గారు. ఇప్పుడు ఏంటంటే నేను పెద్ద ఒక సెలబ్రిటీ మ్యారేజ్ అటెండ్ అయినప్పుడు దాదాపు జానకి గారి పాటలే పడేది.
వాళ్ళ బాలుగారు కూడా అండి, ఇక్కడ బాలుగారు జానక్ గారు బాలు అంటే నేను ఇక్కడ ఓన్లీ ఉమెన్ సింగర్ గురించి మాట్లాడతాను. బాలు గారి గురించి నేను ఆ టైంలో పర్టికులర్ గా నాకు మనకి తెలిసి వీళ్ళిద్దరు పంచుకున్నారు. సుశీల్ గారు తమిళ ఇండస్ట్రీ లాగే, తమిళ్లో సుశీల్ గారు అంటే అసలు ఇంకో తమిళ సింగరే లేరు. అది ఆశ్చర్యం నాకు. గొప్ప విషయం ఏంటంటేనండి, మన సుశీల గారు, మన జానక్ గారు, మన బాలు గారు వీళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాలు ఏలేశారు. ఇవాళ మన ఇదేంటంటే అందరం తెచ్చుకుంటున్నాం. అవును అవును. కానీ కొన్ని దశాబ్దాల పాటు మన వాళ్ళే దిక్కు. మళ్ళీ చెప్పారు ఆలోచిస్తే మనోళ్ళు మలయాళం పాడారు, కన్నడ పాడారు, తమిళ పాడారు, నెంబర్ వన్ వాళ్ళే అక్కడ దిక్కు. నాకు ఆశ్చర్యం అండి. యాక్చువల్గా తమిళియన్స్ యూజువల్ గా ఒప్పుకోరు. అంటే వాళ్ళ భాష మీద, వాళ్ళ దీని మీద మా అని ఉంటది ఆ ఫీలింగ్. అవును. అలాంటి వాళ్ళు సుశీల గారు, బాలు గారు లాంటి తెలుగు సింగర్స్ ని అంతగా నెత్తులు పెట్టుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక మంచి గొప్ప విషయం, నేను ఆ గురించి చదువుతున్నప్పుడు తెలుసుకున్నప్పుడు భలే నచ్చిన విషయం చెప్తాను. ఆమె 6 లాంగ్వేజెస్ లో రాస్తారు, మాట్లాడతారు. నీకు మాట్లాడటం అంటే మనకు అవసరం కాబట్టి నేర్చుకోవటం వేరు సంజయ్ గారు. ఆమెకి లిపి కూడా నేర్చుకుని వాళ్ళు అనర్గళంగా మాట్లాడటం కాకుండా అనర్గళంగా రాస్తారు 6 భాషల్లో. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు వేరే లాంగ్వేజెస్ లో వీళ్ళు రూల్ చేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఇప్పుడు పరిస్థితుల్లో వేరే స్టేట్స్ నుంచి సింగర్స్ తెచ్చుకోవడం ఏంటి, హిందీ సింగర్స్ పాడించడం ఏంటి, తెలుగులో మన వాళ్ళు లేరా ఇట్లా అంటారు. కానీ వాళ్ళు పాడారు, ఏలారు. ఇప్పుడు జానక్ గారు మలయాళంలోను కన్నడలోను ఏలారు. దానికి కారణం ఏంటి, వాళ్ళు సిన్సియర్ గా లాంగ్వేజ్ నేర్చుకుని ఒక నేటివ్ లాగా మాట్లాడేవాళ్ళు. ఒక కన్నడం వాడే అనుకుంటారు మాట్లాడుతారు. కొన్ని పాటలు పాడుతుంటే ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళే పాడారు అన్నట్టు ఉండేది. బాలు గారు కానీ చేసి పాడారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే మేడం, మనం ఎవరు లెక్కేసాము ఎన్ని పాటలు అనేది పక్కన పెడితే 50,000 పాటలు అంటారు. అది చెప్పండి. ఒక టీవీ ఛానల్ నేను ప్రాజెక్ట్ చేశాను. చెప్పారు. ఇవన్నీ ఏంటంటే మాటలకు మనం 40,000, 50,000 ఇది అనుకుంటాం. కానీ మేము మొత్తం 1932 నుండి నేను మ్యూజిక్ రీసెర్చ్ చేసాము. జానకి గారు తెలుగులో 2,800 చిల్లర పాటలు మాత్రం పాడారు. సూపర్. ఇది మంచి విషయం. ఇది యాక్చువల్లీ చరిత్రని కరెక్ట్ గా అంటే ఆవిడ ఇందులో ఇట్లానే మీరు ఒక తమిళ్ మలయాళం వేసుకోండి, నాకు తెలుసు 12,000-13,000 నాకు తెలిసి పాడుంటారు. చిన్న విషయం కాదండి, ఊరికి నోట్తో అంటాం కాదు. నేను అన్నది తెలుగు కంటే ఎక్కువ కన్నడలో నెంబర్ కన్నడంలో ఇన్ని సినిమాలు తీసేవారు కాదు. కన్నడం సంఖ్యాపరంగా తక్కువ. కన్నడలో ఈవెన్ నెంబర్ 1, కన్నడలో నెంబర్ 1 సినిమాలు ఎక్కువ కాదు. కంపారిటివ్ లో తమిళ తెలుగుకి వచ్చిన సినిమాలు కన్నడ మలయాళానికి ఉండవు. కానీ ఈ భాషలో కూడా నెంబర్ 1. అది దాదాపు 3,000 పాటలు అనుకోవాలి తెలుగు. అలాగే మీరు మిగతా భాషలు మన సుశీల గారు డబల్. అంటే ఆవిడ దాదాపు ఒక 20-30 తక్కువ 7,000 పాటలు తెలుగులో ఆవిడ తెలుగులో. అంటే ఇదంతా కరెక్ట్ హిస్టరీ అంటారా? మేము పిక్చర్ వైజ్ వెళ్ళాం. ప్రతి పిక్చర్ దాంట్లో ఎవరు పాడారు ఏంటి అని మిమ్మల్ని నేను ఏకీపిస్తున్నాను. కారణం ఏంటంటే 1932 నుంచి 1990 వరకు వచ్చిన సినిమాల లిస్ట్ ఒకటి ఉంది. ఆ లిస్ట్ లో మొత్తం సినిమాలు కలిపితే మీరు ఏడాదికి ఫస్ట్ లో వచ్చినప్పుడు 15 నుంచి 30 సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత 70s తర్వాత నాకు తెలిసి 70s తర్వాత ఖచ్చితంగా 60 సినిమాల నుంచి 70 సినిమాల దాకా వచ్చాయి. 90s దాకా మనకు 100 సినిమాలు మాత్రమే ఉంది. ఇప్పుడు డబ్బింగ్లు అన్ని కలుపుకొని 200-300. ఇప్పుడు జనం చూసేవాళ్ళు పెరగటం కానీ, మనకి మాధ్యమాలు పెరగటం కానీ, వాటి వల్ల సినిమాలు ఎక్కువ కనపడతాయి కానీ సంఖ్యపరంగా అదే ఉంది. అందుకని ఖచ్చితంగా సంజయ్ గారు చెప్పింది ఎందుకంటే ఏ సినిమాలో చూసుకున్నా 5 నుంచి 6 పాటలే ఉంటాయి. ఇప్పుడైతే మరీ దారుణం 4 పాటల కంటే తక్కువే ఉంటున్నాయి కదా. అలాంటిది ఒక్కొక్క సింగర్ ఒక్కొక్క పాటే పడతారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు 50,000 పాటలు అంటే నేను ఎంత పొర మొదలు కొట్టుకున్నా 50,000 పాటలని ఒక మాట అంటాం, దాని మీద రాసేయటం, అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించలేదు. ఏంటంటే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే పలానా రోజు అని చెప్పుకుంటాం. ఏదో ఒక రోజులే పుట్టేసాం కదా అనుకుంటాం కాదు. ఒక హిస్టరీ ఉండాలి, ఒక క్యాలిబర్ ఉండాలి, ఒక పేరు ఉండాలి, అథెంటిసిటీ ఉండాలి. ఆ అథెంటిసిటీకి సంబంధించి ఇప్పుడు సంజయ్ గారు చెప్పింది నాకు చాలా నచ్చింది. నేను అందుకని చెప్తున్నాను. మోనోపలిగా మన ఘంటసాల గారు 25 ఆయన కూడా 2,600
అంటే ఆ రోజుల్లో వచ్చిన క్వాంటిటీ అంతే. అంతే. ఇప్పుడు మీకు బిందెలో బిందె పట్టే నీళ్ళే ఉంటాయి, ట్యాంకర్ పట్టే నీళ్ళు ఉంటాయి. మేము ఇన్ని ట్యాంకర్లు వాడేసాం అని చెప్పొద్దు, అది తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఒక వ్యక్తిగా తెలుసుకున్నవాడు ఇక్కడ బతుకుతున్నాం, ఇక్కడే తెలుసుకున్నాం, వీళ్ళ హిస్టరీ ఖచ్చితంగా తెలియాలి, మనం కూడా కరెక్ట్గా చెప్పాలి. అది నా ఉద్దేశం. సో వీళ్ళకి సంఖ్య వేదాలను పాడటం చిన్న విషయం కాదు. 12,000 15,000 అంటే కూడా చిన్న విషయం అనుకుంటారా? 17 భాషల్లో పాడారండి. అంటే ఆ పాటలు కూడా అన్ని విషయంలో పాటలు. తర్వాత ఇంత స్పాన్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అసలు? ఇప్పుడు గట్టిగా 100 పాటలు పాడితే ఓ పెద్ద విషయం కదా. ఇప్పుడు ఆ రోజున వీళ్ళు 100 పాటలు పాడారంటే ఇంక వాళ్ళు మహా సంగీత అసలు మంచి సింగర్స్ కింద లెక్క కదండి. ఈ రోజు 100 పాటలు పాడుతున్న సింగర్స్ చూపించండి. ఎక్కడో టాప్ లో ఒక 10 మందిలో ఉంటారు. ఆ 10 మంది కూడా మనం వెతుక్కోవాలి పేర్లు. మనం ఇప్పుడు సింగర్స్ అనగానే బాలు గారు, కనకి గారు, సుశీల గారు, చిత్ర గారు వాళ్ళు లాస్ట్ ఎంపరర్స్ అండి. వాళ్ళ తర్వాత ఇంకా అన్ని ఏళ్ళు ఫీల్డ్ ఏలడం, సంగీత రంగాన్ని ఏలడం, వాళ్ళు లేకపోతే అమ్మో రికార్డింగ్ ఎట్లాగా. బాలు గారు అమెరికా వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ అందరూ అలా కూర్చుని అన్ని ఆపుకుని కూర్చునేవాళ్ళు. అంటే వాళ్ళు కారణ జన్ముల్లాగా అనిపిస్తారు. సింపుల్ గా ఇప్పుడు వాళ్ళు ఏదో ఇలా వచ్చి పాటల అమృతాన్ని సృష్టించి వెళ్ళిపోవడానికి వచ్చినారు. ఒక సింగర్ కోసం వెయిట్ చేయడం అనేది ఇప్పుడు లేదు కదండి. ఎక్కడ చూస్తారు మీరు? ఇప్పుడు నేను అదే అనుకుంటాను అనమాట. మామూలుగా లిస్ట్ కూడా ఉంటుంది కదా, వీళ్ళు ఉన్నారా అంటే ఈ పాట వీళ్ళే పాడాలని లేదు. అన్ని పాటలు అందరూ అన్ని రకాలు పాడేస్తున్నారు. ఒక సింగర్ రెండు రింగ్స్ అండి, అంతే 2-3 రింగ్స్ వరకు చూస్తారు, 4 రింగ్ కట్ చేసేస్తారు, నెక్స్ట్ డే వెళ్ళిపోతారు అంతే. నేను అదే అంటే ఇలా చూసినా ఆల్ఫాబెటికల్ బి లాస్ట్ లో వస్తుంది, ఇలా చూస్తుంది. ఈ పేరు విజయలక్ష్మి అవటం తప్పైందేమో, మీరు కూడా ఏలోనో బిలోనో జేలోనో ఉండాలి. అనంతలక్ష్మి పెట్టుకోవాల్సింది. అవును, అనంతలక్ష్మి లాగా అనంతం పాటలు పడేవాళ్ళం. అంటే తొడనాళ్ళలో జానక్ గారికి మంచి పేరు తెచ్చిన 2-3 పల్లవులు పాడే అవకాశం ఒక మంచి విషయం జరిగినప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ద గ్రేట్ సింగర్ విజయలక్ష్మి గారు ఒకసారి నిజంగానే హాయిగా మాకు ఉన్న వాతావరణాన్ని హాయి చేద్దాం. స్టార్టింగ్ లో ఆవిడ నిలబెట్టిన సాంగ్స్ అంటారు. ఒకటి భావమార్గంలో నీలి మేఘాలలో గాని కరెక్టాలు, మురిపించే మొగలు నీళ్ళ పాడేది, పగలే వెళ్ళేదా, ఈ బాగా నిలబెట్టి స్టార్టింగ్ ఫేజ్ లో ఇట్లా మీరు బాగా పాడటం లేక 3 చిన్న పల్లవులాగా పాడే బాగుంది. ప్రాక్టీస్ లో లేదుగా అయినా ప్రాక్టీస్ లేవడం కదా, చక్కగా నిద్ర లేచి వచ్చారు. అదే మీ ఎక్స్ప్రెషన్ బాగుంది పాట కంటే కూడా. నాకు పాట కంటే ముందు మొహంలో ఎక్స్ప్రెషన్ వస్తుంది. అందుకని ప్రేక్షకులు కూడా ఏం పాడారు, ఏం చేసుకున్నారు. నన్ను పాలించి మాముద్దు దేవా, నీల పాడెద దేవా, మమ్ము పాలించి నీల పాడెద దేవా, మమ్ము లాలించు మాముద్దు దేవా, నీల పాడెద దేవా. పగలే విన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులు
జగమే సూపర్ అండి, సూపర్. మీరు ఆమె పాటలు ఆమె ముందు ఎప్పుడైనా పడారు? అయ్యో చాలా సార్ ఎలా అనేవాళ్ళు, ఆమె ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలా హ్యాపీగా ఆవిడ అంటే చాలా అప్రిషియేట్ చేస్తారు ఆవిడ. ఇప్పుడు నేను పెద్ద సింగర్ని వీళ్ళు అంటే మనసారా వీళ్ళని మెచ్చుకోకూడదు ఇలాంటివి ఏముండవు, చాలా కానీ యాక్చువల్గా నాకు తెలిసిన సింగర్స్ చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఆ సింగర్స్ లో నాకు తెలిసి ఉండలేదు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ వేరియేషన్, ఇప్పుడు మీరు జానకి గారి గురించి మాట్లాడుతున్నాం కానీ మీరు చెప్పిన క్వాలిటీస్ అయితే ఒక ఒక జెంట్ సింగర్స్ లో జెంట్ సింగర్స్ ను పోగొట్టడం, లేడీ సింగర్స్ ను పోగొట్టడం అనేది ఉండదు. వాళ్ళలో లోపాలు మాత్రమే చెప్తారు. అది కరెక్టేనా కాదు? అట్లా ఎలా ఫేస్ చేసేవాడు మీరు? నేనా నాకు అంటే ఒక రకంగా నాకు కొంచెం అదృష్టం ఉంది. ఎందుకంటే పెద్ద నెగిటివ్ గా నా గురించి ఎవరు ఎక్కువ అందరితో కలిసి ఉంటాను. అటు నా పై జనరేషన్ కానీ, నా జనరేషన్ కానీ, నా తర్వాత కానీ, ఇప్పుడు పిల్లలు కూడా నాతో చాలా చనువుగా ఉంటారు. నేను అందరితో బాగానే ఉంటాను. సో ఎక్కువ నెగిటివిటీ అయితే నేను ఫేస్ చేయలేదు. ఏమన్నా అనుంటే నా వెనక అనుంటే నాకు తెలియదు. కానీ మీరు బాగా రిచ్ హైఫై విజయలక్ష్మి గారు, ఆమెతో మనకు కుదరదులే, మనకి కష్టం ఆమెతో కలవటం అనుకుని మీకు ఏమైనా పాటలు రాని సందర్భాలు ఉన్నాయి? వాళ్ళని నన్ను అడుగుతారు కాదండి, మిమ్మల్ని కూడా మీకు అలాంటి సందర్భం ఏమన్నా ఎదురైందా? అంటే ఒకటైతే నేను కూడా ఈ రంగంలో ఉన్నా కాబట్టి సాంస్కృతిక భయపడతానండి. విజయలక్ష్మి గారు ఉన్నారంటే ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. సెలబ్రిటీస్ అంటే బాగా ఈ పేరు వచ్చేసి బాగా ఇంకా వాళ్ళకి అవసరం భయపడాల్సి ఉంటుంది. కానీ విజయలక్ష్మి గారు వస్తున్నారా? ఎందుకంటే మీకు ఓల్డ్ తెలుగు, న్యూ తెలుగు, ఓల్డ్ హిందీ, కొత్త హిందీ పాటలు, ఇంకా తర్వాత ఏదో వేరే భాషలు కూడా వాడడం, ఏదో మీరు పర్షియన్ భాష రకరకాల పాటలు, మీకు ఏది కావాలంటే ప్యాప్, ర్యాప్, భక్తి, రక్తి, ఏది కావాలి అన్ని రకాల పాడే సింగర్ ఏంటంటే స్టేజ్ మీద అమర్చడం అనేది చిన్న విషయం. సో స్టేజ్ మీద #1 సింగర్ గా ఇండియా నుంచి రాణిస్తూ ఆన్ పార్ విత్ ఆవిడ 100 సినిమాల పైన పాడారు. ప్లేబ్యాక్ సింగర్. అట్ ద సేమ్ టైం ఒక స్టేజ్ సింగర్ గా ఇంత వైభవం, వారి ఇల్లు చూసారంటే సినిమా యాక్టర్ లాగా ఉంటుంది. అదే సినిమా యాక్టర్ లాగా ఉంటుంది. అంటే ఎందుకు జానక్ గారు ఎన్నిసార్లు నేను లీడ్ ఇస్తున్నాను. మీరు ఎన్ని ప్రోగ్రాంలు జానక్ గారు వచ్చారు వచ్చారు కదా, వాస్తవంగా ఎందుకు వస్తారంటే జానక్ అంత సింగరు, జానక్ గారు అంత సింగర్ ఎందుకు వస్తారు మీకు అంటే విజయలక్ష్మి గారి పట్ల ఉన్న అసలు వీళ్ళిద్దరు ఆప్యాయత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ముద్దు పెట్టకుండా ఒకరోజు అంటే అట్లా వెళ్ళరు. ఆలింగనాలు, ఆత్మీయతలు అసలు ఎంత ఇష్టం అంటే ఇంత బాగా పాడుతున్నారు అంటే ఆవిడ అంత చిన్నపిల్ల అయిపోద్ది. ఎన్నిసార్లు ఎందుకంటే మీరు అనేక కార్యక్రమాలు మా సంస్థ నుండి కూడా జరిగినాయి. మరి ఎన్నో ఆడిన జానక్ గారు చిన్న విషయం. జానక్ గారు ఒకట అన్నారండి, మిగతా సింగర్ తొందరగా వస్తారు. నేను ఇందాక చెప్పాను అంత పెద్ద షోకే పోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, వర్సటాలిటీ ఒక సింగర్ వర్సటైల్ గా ఉండాలని నేను నమ్ముతాను. ఆ విషయంగా ఆవిడ నాకు గైడర్. సో నేను ఆవిడ పాడిన పాటల్ని, కష్టమైన పాటల్ని, డిఫరెంట్ టోన్స్, ఎక్స్ప్రెషన్ అవకాశం ఉన్నాయి, ఇవన్నీ నేను అటెంప్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇందాక కూడా మీకు తెలియదు జరిగిన విషయం. నాకు సడన్ గా జానకి గారి బర్త్డే అన్ని చోట్ల ఎత్తుకాను నేను. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకక్కడ ఏదో ఒకటి చేస్తాను. ఈ సంవత్సరం ఏం చేయలేదు, మన వైపు నుంచి కనీసం ఒక విషెస్ చేయాలి అనుకుని నేను. నాకు ఇట్లాంటి సందర్భం పెద్దవాళ్ళు, సింగర్స్, పెద్ద నటులు ఏదైనా హిస్టరీకి సంబంధించి తెలుసుకోవాలని నేను ఫస్ట్ సంజయ్ గారికి ఫోన్ చేస్తాను. ఏదో ఒక పరిచయంతో నన్ను కూడా కొంచెం చిన్నపిల్లడే మనోడే బాగానే విషయం ఉన్నాడు అన్నట్టుగా ఆయన కూడా పరిగణిస్తాడు. తప్పని ఆయన నోట్లో నుంచి సరే ఎవరన్నా సింగర్ అనే లోపు విజయలక్ష్మి గారిని నేను అడుగుతాను అని చెప్పి మీ పేరే చెప్పాడు. అంటే మీ మీద ఎంత రెస్పెక్ట్ ఉండింది నాకు తెలుసు. అంటే ఆయన చేతిలో ఎంతమంది సింగర్స్ ఉంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఆయనకి. అలాంటి టైంలో కూడా జానకి గారి పేరు అనగానే, జానకి గారి గురించి మాట్లాడాలి అనగానే అంత పెద్ద స్టేజ్ లో మంచి ఇంకొకరు ఉన్నారన్నట్టుగా ఆయన మీ పేరే చెప్పారు.
నేను చేయనంటే లేదు నేను చేసి కనుక్కుంటానని కూడా చెప్పి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందుకని ఆయన తెలిసినంతగా ఎవరికి తెలియదు. మీరు నిజంగా కూడా అదృష్టవంతులు. అలాంటి గొప్ప చాలా వ్యక్తి చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. అదే చెప్తున్నాను కదా, వీళ్ళందరూ మన పరిచయమే అదృష్టం, చూడడమే అదృష్టం, పరిచయం ఇంకా అదృష్టము. వాళ్ళు మనకి ఆ ఆప్యాయత అభిమానం వాళ్ళు చూపించడం, వాళ్ళతో దగ్గరగా ఉన్న ఆ చనువు వాళ్ళు మనకి ఇవ్వడం అనేది ఇంకా చాలా అదృష్టం. నాకు మెదక్లో సాంగ్స్ అబ్బా ఆ జానకం ఒకసారి చూపించాయా, నీకు నీ పుణ్యం ఉంటుంది, ఒక సైన్ పెట్టించాయా, ఒక ఫోటో తెప్పించా అనే వాళ్ళు ఈ రోజుకి ఎంత అంటే ఇప్పటికీ వాళ్ళ పాటలు వింటా బతికేసే ఒక జనాలు ఉంటారండి. వాళ్ళు 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 రియల్ ఫ్యాన్స్, వాళ్ళు రియల్ లవర్స్. వాళ్ళ గొంతుతోనే వాళ్ళు సహవాసం చేసి బతికేస్తుంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో మనం కూడా ఉండి వాళ్ళ సాన్నిహిత్యం ఉండటం అనేది అదృష్టం. కాబట్టి నాకు వారంలో 3-4 ఫోన్లు ఈ సింగర్ల గురించి వస్తాయండి. సుశీల గారు, జానకి గారి గురించి వస్తాయి. ఒకడు ఎక్కడో మొన్న ఎవరో ఒక ఆవిడ చేసింది మహబూబ్ నగర్ నుంచి, కాబట్టి ఎక్కడో టీచర్గా చేస్తారు. ఒక్కసారి జానకమ్మ గారిని కలవాలి, నాకెందుకు ఫోన్ చేశారంటే అంటే కొంచెం మీకు బాగా పరిచయాలు అంట కదా. జానకమ్మ గారు అంటే జానకమ్మే ఏదో సొంత అమ్మని తీసుకున్నంత ప్రేమగా తీసుకుంటారు. ఇప్పుడు మీ గురించి సంజయ్ గారు జానకి గారి విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు. మీకు తెలిసి సంజయ్ గారి గురించి జానకి గారి మధ్యలో ఉన్న ఒక మంచి అనుబంధం గురించి చెప్పండి. ఎన్నో షోలు చేస్తుంటారు, మీరు ఒకసారి ఒక సందర్భం చెప్పండి. సంజయ్ గారికి జానకి గారికి మధ్యలో తెలియకపోవచ్చు. నాన్న నాన్న అని వాట్సాప్ లో ఫోటో పెట్టినా నాకు ఎవరో సన్మానం చేస్తారు ఫోటో పెడితే వెంటనే వాయిస్ మెసేజ్, నాన్న కృష్ణుడిలాగా చక్కగా ఉన్నావు, నీకు ఇలాంటి జరగాలి, నీకు వర్త్, నీ కృషికి వాయిస్ మెసేజ్ పెడితే ఎంత ఆనందం ఉంటుంది నాకు ఎట్లా అంటేనండి. ఈ లెజెండ్స్ అంతా మేము రీసెర్చ్ యాంగిల్ ఉంటాం కాబట్టి మనం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ జనరేషన్ కాదు, అమ్మమ్మ జనరేషన్, కానీ వాళ్ళ ప్రతిభ తెలిసింది కదా. నాకు ఎట్లా అంటే వీళ్ళందరూ ఉండిపోవాలి, వీళ్ళు ఏంటో వయసు అయిపోతూ ఏదో శక్తి తగ్గుతూ మొన్న ఈ మధ్య కలిసి జానకి గారు వెళ్ళినప్పుడు చిక్కారు, కొంత హీరింగ్ ప్రాబ్లం వచ్చింది, 1-2 పళ్ళు కూడా కొంచెం అలా చూడబుద్ధి కాదా అసలు మనకు ఆ జానకి అలా ఎప్పుడు జానకి అలా ఉండిపోవాలి. ఎప్పుడు చేస్తారు సార్ లాస్ట్ మంత్ బ్యాక్? అంటే మీరు బర్త్డే విషెస్ కానీ ఇట్లాంటివి చెప్పడాలు అంటే ఆ రోజు ఏం చేస్తారంటే దాదాపు సెలబ్రిటీస్ అంతా ఓవర్ ఫ్లో ఆఫ్ ఫోన్స్ అయ్యి ఉంటాయి. అందుకని మొత్తానికి అసలు ఎవరికి కలవకుండా ఎవరికి దొరకకుండా ఎన్ని ఆన్సర్ చేయగలరు. చాలా ఇంపార్టెంట్ కదా కూడా నేను ఏం చేస్తానంటే మొన్న అందుకనే ఇట్లా రాబోతుంది ఒక నెలలో అనేసి నేను చక్కగా ఆవిడ అలనాటి రికార్డింగ్ రేర్ స్టిల్స్ అన్ని ఒక ఫ్రేమ్ చేసి మొన్న గిఫ్ట్ ఇచ్చాను వారికి ఇచ్చారు. సో ఏంటంటే విన్నప్పుడు బాగున్నారు అందుకు, కానీ ఇవన్నీ అంటే ఫిజికల్ గా మనకి ఏజ్ రీచ్ కొన్ని వస్తుంటాయి. ఈవెన్ సుశీల్ గారి దగ్గర కూడా హీరింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. సుశీల్ గారికి ఏంటంటే ఒక మనిషి నడలే లేరు, అంటే తనంతా తాను వెళ్ళలేదు. ఇవన్నీ చూసి మనం ఇంకోలా చూసాం, అలానే ఉండాలి, వీళ్ళందరూ అలానే ఉండిపోవాలి, ఇలానే పాడుతుండాలి, ఇలానే మాకు ఆనందం ఇస్తుండాలి అని నా ఫీలింగ్. ఇవన్నీ ఇంకోలాగా ఏ మాత్రం అటు ఇటుగా తట్టుకోలేకపోతున్నాం అట్లా. కానీ ఇప్పటికే ఆ ప్రేమ వాళ్ళు తర్వాత వాళ్ళు ఆ మెమరీ కూడా అండి అన్ని విషయాలు మొన్న కూడా వెళ్తే అప్పటి రికార్డింగ్ ఎంత బాగా చెప్తున్నారు అన్ని గ్రేట్. నేను వాళ్ళతో ఉంటారు టైం తెలియదు నిజంగా. అసలు జానకి గారు నిజంగా ఎన్ని ఎక్స్పీరియన్స్ చెప్తారో, అసలు ఎంత ఇంట్రెస్ట్. ఇవన్నీ మనకి ఎలా ఖజానా, మాకు నిధి దొరికినట్టు అనమాట. సింపుల్. వాళ్ళు గారు ఏమో కలిసినప్పుడు, సుశీల గారు ఏమో కలిసినప్పుడు వాళ్ళకి ఎలా ఉండేదో నిజంగా నాకు తెలియదు. కానీ ఆ స్టేజ్ మీద వాళ్ళు చూపించే పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా ఒక సుశీల గారు జానకి గారు వీళ్ళకి చాలా వెనక అంటే జనంలో కానీ ఇండస్ట్రీలో కానీ ఒకళ్ళు కుళ్ళే ఒకళ్ళు అంటే ఏంటి ఉంటది కదా సేమ్ దాదాపు. కానీ ఇద్దరు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేశారండి. కానీ ఇప్పుడు మీరు అడిగిన మీరు చెప్పిందే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా, వాళ్ళిద్దరికి అసలు పడదంట. అది నేను చెప్తా, అన్నీ నాకు బాగా సానుభవం. ఒకసారి లతా మంగేష్కర్ గారి ఇంటికి వెళ్తున్నాం ముంబైలో. సుశీల గారికి పద్మభూషణ్ వచ్చింది.
ఆ సందర్భంగా నేను ఒక చిన్న వీడియో షూట్ చేద్దామని అందరి అభిప్రాయాలు తీసుకున్నాను. లతా గారి అపాయింట్మెంట్ తీసుకుని అంటే వెళ్తున్నా. అయితే పద్మభూషణ్ కూడా వచ్చింది కాబట్టి ఆవిడ చూసి చాలా రోజులు అయింది కాబట్టి నేను కూడా వస్తాను అనేసి సుశీల గారు కూడా బయలుదేరారు. సో ఇద్దరు ఫ్లైట్ వెళ్తే పక్క పక్కన కూర్చున్నప్పుడు సుశీల గారు మూడ్స్ కొంచెం నాకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు బాగున్నారు. ఆ టైంలో అంటే మీరు ఇన్ని ఏళ్ళ నుంచి పాడుతున్నారు కదా, ఎంతో మంది లేడీ సింగర్స్ చూశారు మీరు దక్షిణాది మొత్తం. ఎవరి ప్రతిభ అనిపించింది మీకు అంటే అన్న అంటే చాలా మంది ఉన్నారు అట్లా అని అంటదేమో అనుకున్నా. ఆవిడ సుశీల గారు టక్క జానకయ్య ఆశ్చర్యపోయారు. అట్లా మీరు మేల్ వాళ్ళు కూడా ఎంతో మంది అంటే అనేక మంది సింగర్స్తో డ్యూయట్స్ ఉన్నాయి. అలనాటి వీళ్ళ ప్రతిభలు మీకు అవురా అనిపించింది ఎవరంటే బాబు అలబాబు అనేసారు అనేసి అన్నారు. ఒకటేనా 4 పిల్లర్లు ఘంటసాల, బాలు, సుశీల, జానకి. ఈ 4 పిల్లర్ల మీద ఈ మ్యూజిక్ రంగం అద్భుతంగా నిర్మింపబడింది. మేము ఒక పిల్లర్స్ లాగా ఉన్నాము. ఎందుకంటే జానక అంటారా అని అంటారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాస్తవం వచ్చేసరికండి చాలా మనసులో ఉన్న చక్క మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈవెన్ కలిసి జానక్ గారి ఇంటికి వెళ్ళాము నేను సుశీల గారు. వాళ్ళిద్దరు అన్యోన్యత చూస్తే ఎంత ముచ్చటగా ఉందంటే అలా. తర్వాత జానక్ గారు చెప్పాల్సి వచ్చినప్పుడు జానక్ గారు కూడా ఆయన నా తర్వాత వచ్చిన నేను చాలా రకాల పాటలు పాడాను లేకపోతే అట్లా ఏం లేదు. సుశీల గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ అన్నారు జానక్ గారు కూడా గొప్ప గుణం ఏంటంటే సుశీల గారు అట్లా వస్తున్నారు స్టేజ్ నిలబడతారు ఫస్ట్. ఎందుకంటే వయసులో 4-5 ఏళ్ళు పెద్ద ఆవిడ, క్యారియర్ పరంగా కూడా 4-5 ఏళ్ళు పెద్ద. తర్వాత ఫస్ట్ లేచి నిలబడటంతో పాటు కాళ్ళు మొక్కుతారు. అసలు ఎన్నిసార్లు అంటే సుశీల గారు రాగానే నా జానక్ గారు కాళ్ళు మొక్కుతారు. అదొకటి అద్భుతమైన సంగీత మంచి విషయం. అసలు ఎన్నిసార్లు చూసేది ఆశ్చర్యం అన్నమాట. అండి సుశీల గారు అంటే ఇప్పుడు ఒక సింగర్ అన్నటప్పుడు మాట్లాడండి. ఆవిడ అసలు పొలకించిపోయి గ్రేట్ సింగర్. అన్ని ఒక చాట ఎలా ఉంటాయని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. అంటే గొంతు అద్భుతమైన గొంతు సుశీల గారు, రూపం సంగీత సరస్వతి లాగా రూపం, ఆ వైవిధ్యం, పాడగల ఆ టాలెంట్ అన్నీ ఒక చాటట్లు ఉంటాయి అని నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా. ఆవిడ విజయనగరం నుండి సినీ పరిశ్రమకి తరలిచ్చిన సంగీత సరస్వతి అని ఆవిడ చెప్తుంటే అంటే ఆనందం. అది ఏమి అంత ఎంత అంటే వాళ్ళ మనసులో ఎంత గొప్ప అభిప్రాయాలు ఉన్నాయి చూడండి. సుశీల గారు అంతే. సుశీల గారు ట్రస్ట్ పెట్టారు, సుశీల ట్రస్ట్. ఆ ట్రస్ట్ తరఫున ఆవిడ ఒక నేషనల్ అవార్డు చేశారు. చేసినప్పుడు కొంతమంది మీ అందరం కూర్చొని నేను ఫస్ట్ అవార్డు ఎవరికి, నేను చాలా టెన్షన్ పడుతూ సుశీల గారితో అంటే మీరు ఈ అవార్డు మీ తర్వాత వచ్చిన తరాల వాళ్ళకి కదా ఇవ్వాలనుకుంటున్నారు. మీ తర్వాత వచ్చి ఒక అద్భుతమైన ముద్ర వేసిన వ్యక్తి జానక్ గారు. జానక్ గారికి ఇస్తే బాగుంటుందండి. నేను ఎంత టెన్షన్ పడిపోయాను. ఏమంటారు అంటే జానకి అన్నారు అనుకోండి ఏమైపోతారు. కానీ సంగటి సుశీల గారు పర్ఫెక్ట్ అన్నారు. జానక్ గారికి హైదరాబాద్ ఎంత గ్రాండ్ గా ఎంత మంది వచ్చారు. అది ఫస్ట్ జానక్ గారికి సహృదయత. ఇక్కడ కూడా జానక్ గారు వచ్చారు. ఇంకా కూడా ఎవరు సింగర్స్ వచ్చారు. మ్యూజికల్ నైట్ సుశీల గారు అవార్డు జానక్ గారికి ఇస్తే ఆ లెవెల్లో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉండాలి అన్నప్పుడు అది బాలు గారు నైట్, బాలు గారు ఆధ్వర్యంలో ఒక సుశీల గారి మీద అవార్డు ఎంత అద్భుతమైన విషయం. నేను అందుకని నేను తీసుకొని నేను నా స్వస్థాపన చేస్తాను. నాకు టైం లేకపోయినా ఆ రోజు ఏదో చెప్పారు ఆయన ఎక్కడికి వెళ్ళాలి మీకోసం వచ్చానమ్మా అని. ఆ రోజు కూడా ఆయన ఎంత రెస్పెక్ట్ గా వాళ్ళందరికీ కూడా ఆయన కూడా అయ్యో ఆ బాలు గారికి అది చెప్పక్కర్లా వినయ ఆడరు వీళ్ళిద్దరు 2 కళ్ళు దేవతలు అంటారు కదా. ఇంకా అసలు చెప్పక్కర్లా. ఆ రోజే ఇట్లా బాలు గారిని గిచ్చుతుందామా ఇట్లా గిచ్చుతుంది వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అక్కడికండి ఇప్పుడు 1 చెప్తూ ఇటు వచ్చా లతా గారింటికి, లతా మంగేష్కర్ గారి ఇంటికి వెళ్తే
అక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటుంటే లతా గారు అని అడుగుతున్నారు, ఏంటి ఇళయరాజా గారు 700 సినిమా చేశారంట కదా, అంత బిజీ అంట కదా ఆడ ఊరికి అలా అన్ని అడుగుతుంటే నేను ఫస్ట్ పీరియల్ గారి ఇంటికి వచ్చాను, తర్వాత మీ ఇంటికి వచ్చాను, జానకి కలిసేది ఇలా అంటుంటే ఆ మధ్యలో పక్కన ఉషా మంగేష్కర్ గారు జానకి గ్యాస్ సింగరే ఎవరు ఉషా మంగేష్కర్ అని లతా గారు వాళ్ళిద్దరు ఆ ఎక్స్ప్రెషన్స్ అలా ఇప్పటికీ ఏంటి జానక్ గారి టాపిక్ రాగానే బా సింగర్ ఎక్కడ నార్త్ లతా గారు ఉషా మంగేష్కర్ గారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కి ముసిపోయారు. అంటే జానక్ గారు ఎక్కడ వరకు వెళ్ళారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు చూసాను ఏం సింగర్ అనేసి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఏమంటారు మర్చిపోలేని మెమరీస్. అందులో దగ్గర నుండి మనం చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఆగిపోతుందండి. ఇప్పుడు మనం ఎప్పుడు చూసిన బాలు గారు జానకి గారు అనే కాంబినేషన్ అంటాం, కానీ బాలు గారి కంటే కూడా ముందే సింగర్ కదా, అంత ముందు సింగర్స్ తో మంచి మంచి హిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఘంటసాల గారితో మంచి డ్యూయట్స్ ఉన్నాయి, పాడి తక్కువ కానీ చాలా మంచి హిట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాటే ఫస్ట్ ఆడియాసే ఘంటసాల గారితో మీరు రెండు అంటే బాగుంటుంది కదా, ఘంటసాల గారు జానకి గారు కాంబినేషన్ ఏమో ఏమో ఇది ఉంది, నడిరే అలా రెండు పాటలు అలా మేడం. ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి కలలోకి రావయ్యా, నవ్వేడు కవ్వించి పోవయ్యా, ఓ గోపయ్యా, ఒకసారి కలలోకి రావయ్యా. స్వామి చేరదిగి వచ్చు, తిరుమల శిఖరాలు దిగి వచ్చు. మీరు ఎన్ని చూస్తా ఉంటారు చూడటం కాదు, చాలా పరీక్షలు పడతారు. కానీ ఇప్పుడు మీరు మూడు పాడారు కదా, మూడు డిఫరెంట్ జానర్స్ లో నుంచి డిఫరెంట్ వాయిస్ వచ్చింది. అలాగే చెప్పాను కదా, జానకి గారు నాకు ఇన్స్పిరేషన్. సో ఆవిడ పాడిన డిఫరెంట్, ఆవిడ ఎక్స్పెరిమెంట్ చేసినవన్నీ కూడా నేను కూడా పాడడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు మీరు ఎంత చక్కగా జానకి గారు ఎంత హాయిగా వింటారు. జానకమ్మ గారు, సుశీలమ్మ గారు నాకు అస్సలు ఇష్టం ఉండదండి నిజంగా. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయారు అందరికి, జానకమ్మ, సుశీలమ్మ. అసలు వాళ్ళకి వేరే వారసలు, బంధుత్వాలు ఇవన్నీ లేని, అసలు ఏమీ లేని ప్యూర్ సోల్స్ వాళ్ళు. వాళ్ళని అట్లా సంగీత సరస్వతులు లాగానే చూడాలని నా ఉద్దేశం. ఎస్ జానకి, సుశీల అంతే. నిజంగానే ఎస్పీ అంతే. సూపర్ అండి, భలే చెప్పారు. నాకు కూడా వినగానే ఎవరి గురించి చెప్తున్నారు మనలాంటి మామూలు మనుషులు అవన్నీ, అన్న వదిన, అమ్మ నాన్న అనేది. వాళ్ళు అసలు దేవతలు, గాంధర్వులే అని నా ఉద్దేశం. సో నాకు వాళ్ళ పక్కన అమ్మ అని అనిపిస్తే అస్సలు నచ్చదు. అంటే వింటా ఉంటే గబాల ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటాం. చక్కగా ఎస్ జానకి గారు, పి సుశీల గారు అంటే ఎంత గౌరవంగా ఉంటుంది. సార్ కిషోర్ గారు, మధ్య కార్లో రెగ్యులర్ గా పాటలు వింటుంటా. అంటే మనకు ఆ ట్రావెల్ డిస్టెన్స్ ఇబ్బంది తెలియకుండా ఉంటాయి. సరే పాతలో ఒక తరహా, ఈ మధ్య అనుకోకుండా ఈ 2000 తర్వాత వచ్చిన పాటలు ఎక్కించుకున్నాను. ఏదో చేంజ్
ఉంటుందిలే. అంటే ట్రెండింగ్ లో ఉంది. కొంచెం అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. పెట్టా అన్నట్టుంటే వెళ్తున్నా, ఊళ్ళు వెళ్తున్నా, తిరుగుతున్నా, పాటలు వస్తున్నాయి. నాలో ఏదో ఇది రావట్లే, అంటే అందులోకి వెళ్తానే. పాట, లైన్, సాహిత్యం, సింగర్ సింగర్ త్రూ సింగర్ అవన్నీ ఉంటాయి కదా. అసలు అసంతృప్తి ఎందుకో ఇంకా నిర్ణయం వచ్చి కావు. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి జ్ఞానం గారు ఎక్కించుకొని మళ్ళీ ఏంటంటే అసలు ఎంత ఎందుకంటే అసలు జ్ఞానం గారు కొన్ని అంటే ఒక్కొక్క లైన్ ఎక్కడ అంటే గట్టిగా అంటూ ఆ వాయిస్ ఏమంటారు దాన్ని మాడ్యులేషన్ అంటే నన్ను రంజింప చేయాలన్నమాట. నేను పాట వింటుంటే వా అబ్బా ఏమన్నారు ఇక్కడ, అది ఏమన్నా ఇట్లా అనుకోవాలి. నేను అనుకుంటుంటే డ్రైవ్ చేయాలి. అసలు తర్వాత పాటలు ఏంటండి, ఇప్పుడు పాడుతున్నారు చక్కగా, అంటే ఒకటి దగ్గర పాడుతున్నారు సింగర్లు. కానీ సింగర్ ఒకటి ఇప్పుడు అంటే పర్టికులర్ ఇప్పుడు వీళ్ళు సింగర్స్ అంటే అన్నట్టుగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు సింగర్స్ అనగానే ఒక డిమాండ్, మార్కెట్, సప్లై, ఈ సిస్టమ్ ఒకటి వచ్చింది. ఫోన్ చేయగానే డేట్ ఏంటి, డబ్బులు ఎంత, ఈ రెండే అడుగుతున్నాను మేడం. అది కొద్దిగా నాకు బాధగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీలో తిరుగుతున్నాను కాబట్టి. అంటే కొంచెం ఆ కల్చర్ తప్పు కాదు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి జీవితాలు ఉన్నాయి, తప్పు కాదు. కానీ కొంచెం అక్కడ చెప్పే సబ్జెక్ట్ ఏంటి, ఆ పాటకు ఉన్న ప్రయారిటీ ఏంటి, ఎవరు సంగీత దర్శకుడు, ఎవరు సినిమా, కనీసం అది కూడా అడగట్లేదు. అది బాధగా ఉంది. ఈవెన్ ప్రోగ్రామ్ లో కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు, సుశీల జానక్ గారు వచ్చి వాళ్ళ ముందు పాడే అవకాశం, అది కూడా వాళ్ళ అవకాశం అనుకోవట్లేదు. ఇది నిజంగా సో సాడ్ పాయింట్. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కాదు జనరల్ గా, అంటే ఒక రియల్ ఆర్టిస్ట్ ఉంటే సుశీల్ గారి ముందు పాడుతున్నాము, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, లైఫ్ అంతా ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఓకే, నాకు ఒక పేరు ఉంది, నేను కూడా ఒక మంచి సింగర్ గుర్తింపు వచ్చింది అని నేను గొప్పగా ఫీల్ అయిపోయి అలా కాదు. సుశీల్ గారి ముందు పాడుతున్నాం, అసలు ఆవిడ చూస్తున్నాం, ఆవిడ నేను పాడక్కర్లేదు, ఆవిడని చూస్తున్నాము, ఎదుర్కొన్నా అంటే పరిగెత్తుకుని అయిపోతాను అంతే. ఆ ఎక్సైట్మెంట్ అనేది ప్రతి సింగర్ ఉంది. నుంచి ఖచ్చితంగా నాకు తెలుసు, మీరు తెలుసు, 35-36 ఇయర్స్ నుంచి ప్రతిరోజు ఫాలో అవుతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసి? డబ్బులు సంపాదించుకోవాలంటే ఓకే కాదన్న, కానీ ఇప్పుడు విజయలక్ష్మి గారు చెప్పినట్టు అవి లేవు ఇప్పుడు. అంటే వీళ్ళు ఈ ఎక్స్ట్రా వాటి మీద పెట్టేంత ఫోకస్ పాటల్లోనూ వాళ్ళ ప్రవర్తనలోనూ వీటిలో లేదు. అది ఏంటంటే అంటే వాళ్ళ స్పాన్ అంతే ఉంటుంది, వాళ్ళ లాంగివిటీ అంతే ఉంటుంది, వాళ్ళు తొందరగా మర్చిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు సంవత్సరం 4 ఉన్నారు సింగర్లు ఇప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా మంది క్యారెక్టరైజేషన్ వల్ల కూడా చాలా పేరు వస్తున్నాయి. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ గొప్ప మాట్లాడారు సింగర్స్ బాలు, ఈ 4 మూల స్తంభాలు. ఇప్పుడు ఎవరు లేదండి, చిత్రగారితో చిత్రగారు లాస్ట్ ఎంప్రెస్ అంటే ఏమంటారు సింగింగ్. ఆ తర్వాత మీరు ఇంకా ఎత్తుక్కోవడమే. ఇప్పుడు అందరూ ఏంటంటే ఉన్నారు, పాడుతున్నారు, అంతేగాని వీళ్ళని చెప్పడానికే లేదు. ఎందుకంటే అంత వర్సటాలిటీ లేదు, అంత ఏమంటారు చూసుకొని చెప్పండి. చాలా మంది సింగర్స్ ఎందుకు అందరికి తెలిసిన విషయం అంతే కదా, అందరికి తెలిసిన విషయం. మళ్ళీ నేనేదో పిలిచి అలానా సింగర్స్ మీద నేనేదో చెప్పించినట్టే కాదు. అంటే ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 20 ఏళ్ళు బాలు సింగిల్ కార్డ్ ఎన్ని వందల సినిమాలు. మరి ఒకప్పుడు బాలు సుశీల్, ఒకప్పుడు ఘంటసాల సుశీల్, బాలు జానకి కాదా చెప్పండి అట్లా సింగిల్ కార్డులు ఇప్పుడు. సింగిల్ కార్డ్ ఏంటి, ఒక పాట 5 సింగల్ ఎక్కువైపోయి వాళ్ళకే చెల్లింది, 2 అయిపోయింది. అంటే ఒకటండి ఆ మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ సింగింగ్ అంటే ఇప్పటికీ కూడా 64 కళల్లోనూ నేర్చుకుంటే రానిది సింగింగ్ ఒకటి. సూపర్
అది Extraordinary. దైవదత్తం మీకు అది ఉండాలి. బై బర్త్ ఉండాలి. మీకు జన్మతః ఆ శృతి నాలెడ్జ్ లేకపోతే ఈవెన్ టెంపో రిథం లేకపోయినా లయ జ్ఞానం కొంతగా నేర్పించవచ్చు విత్ ప్రాక్టీస్ విత్ ప్రాక్టీస్. శృతి జ్ఞానం లేకపోతే మటుకు ఆయన లైఫ్ లో ఏమైనా కోట్లు సంపాదించని కోట్లు కుమ్మరించని రాదు, పాట రాదు. సో దైవదత్తంగా వచ్చేది సింగింగ్ ఒకటే. అంత ప్రెషస్ సంగీతాన్ని అంటే అలా చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అది పెద్ద సింగింగ్ పెద్ద గొప్ప కాదన్నట్టు అయిపోయింది, ఎందుకంటే ప్రతి వాళ్ళు పాడేస్తున్నారు. అది తప్పు ఆ మాట. ఏంటంటే అనేక రకాల ఏముంది మేము పాడలేమా అన్నట్టుగా ఉంది. మీరు ఎన్ని వచ్చినా గద్వాల శిక్ష మిగతా బేసిక్స్ కదా అది. ఆ రూల్స్ ని మార్చు. అట్లానే వీళ్ళు కూడా సింగర్స్ అంటే వీళ్ళే అది మార్చు. మనం ఎవరు కూర్చొని ఎంత మాట్లాడుతున్నా మన నలుగురిని తక్కువ చేస్తామని కానీ, నలుగురులాగా మేము పాడతామని కానీ, నలుగురితో పాటు మేము ఉన్నామని కానీ. ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సుశీల్ గారి జాన్ గారు పడదు, బాలు గారు ఎవరిని రానివ్వలేదు, తొక్కేశారు, ఇలాంటి మాటలు చాలా అంటే నోరుంది కదా లూజ్ గా అనే మాటలు. కానీ ఆ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడుతుంటారు. ఇంకోటి చెప్తున్నాను, ఒక సింగర్ గా ఆ స్థాయిలో ఉండాలంటే ఇన్ని రకాలు కూడాలండి. మీకు వాయిస్ ఉండాలి బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీ వాయిస్ అందరికి సరిపోవాలి. ఇప్పుడు సుశీల్ గారు పాడితే ఆవిడ వాణిశ్రీ పాడితే వాణిశ్రీ లాగా ఉంటుంది, జాన్ గారు పాడితే ఆ హీరోయిన్ లాగానే ఉంటుంది, శ్రీదేవి పాడితే శ్రీదేవి పాడినట్టు ఉంటుంది. సో ఇన్ని కలవాలి ఒక సింగర్, ఒక పరిపూర్ణమైన సింగర్ కావాలంటే ఒక గొంతు ఉండాలి, అద్భుతంగా పాడే టాలెంట్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగి ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన వెంటనే గ్రాస్ప్ చేయాలి, వెంటనే రీప్రొడ్యూస్ చేయాలి. సో ఇన్ని కలిస్తే ఒక సింగర్. సో అదృష్టం మేడం. సార్ ఇద్దరు ఎవరైనా జానకి గారికి పర్టికులర్ గా కొంతమందితో పాడకూడదు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టం లేదు, ఒకసారి నో అన్నారంటే నో అన్నట్టుగా ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అంటే కొంచెం ఇళయరాజా గారితో అంటే ఇంతకుముందు నా సంభాషణలో చెప్పింది ఏంటంటే 3 సార్లు ఇళయరాజా గారికి నో అన్నారు, నేను మాట్లాడు ఈ పాటలు. అది ఎందుకు? అది నిజంగా నేను కూడా కావాలని ఇళయరాజా గారికి చెప్తారా లేకపోతే ఏ పేరు చెప్తారా అని నేను అన్నాను. అంటే ఏం లేదు, కొంచెం టైంకి అంటే ఇప్పుడు ఆ రికార్డింగ్ తర్వాత ఇక్కడికి వస్తారు అనుకోండి, అక్కడ ఒక పావు గంట లేట్ అయింది అనుకోండి, కొంచెం ఓపిక పట్టాలి కదా. జానకి పాడాలన్నప్పుడు అక్కడ అనుకోకుండా లేట్ అయింది, ఇప్పుడు పావు గంట ఆలస్యంగా వస్తా ఈ లోపల బిగిన్ చేసి పాడిచ్చేసేవారు. అంత ఈయన ఎవరు ఆయన ఈయన ఇంత గట్టిగా పట్టుకుంటారు, మరి ఆయన అనుభవం లేదేమో. పట్టుకున్న తర్వాత పాపం ఎక్కడ కనపడినా అమ్మ మీరు పాడాలి మా పాటలు నేమైపోవాలని ఆయన అట్లా పాపం 3 నెలలు ఎక్కడ కనపడినా అడిగి రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే చెల్లని జానకి పట్టుకున్నారని గట్టి. అదే నాకు అట్లాంటి విషయాలు చాలా చిన్నపిల్లలాగా సేమ్ చిన్నపిల్లలు అనేది కనిపించింది. ఇట్లాంటి సంఘటనలు నాకు ఇంకా చాలా తెలుసు, కానీ పర్టికులర్ గా ఇళయరాజా గారి టాపిక్ నాకు ఏం కావాలో అది వచ్చింది. అలాగే బాలు గారితో కూడా ఏమన్నా ఏం లేదు, బాలు గారితో బాలు గారు కానీ వాళ్ళిద్దరు మరి ఎందుకు స్టేజ్ మీద అలా కొట్టుకున్నట్టుగా ఎంత చదువు లేకపోతే అంత ఇది ఉంటుంది, చాలా బాగా. అది వాళ్ళిద్దరు మంచిదండి. ఆ తర్వాత బాలు అయ్యో ఎలాంటి జోకులు వేస్తారు, జాగ్రత్తగా చెప్పాలి కదా. ఈయన దొంగ, చాలా దొంగ. బాలు గారు ఏం చేసేవాళ్ళ ఆయన తెలుసు కదా, ఒక డ్యూయట్ ఉంటే జానక్ గారికి ఆయనకి ఎక్స్ప్రెషన్స్ లో బాగా పోటీ ఉండేది. ఆవిడ ఎక్స్ప్రెషన్ వేస్తుంది, నేను అంతకంటే వేయాలి, ఒక పోటీ తత్వం ఉండేది అన్నమాట పాడేటప్పుడు డ్యూయట్స్. అంటే అంత ఛాలెంజింగ్ గా అటువైపు జానకి మనం ఎలా పాడాలి అన్నట్టు అనమాట. అందుకని ఆయన ఏం చేసేవాళ్ళంటే డ్యూయట్ ఇప్పుడు అంటే చాలా ఏళ్ల నుంచి ఇద్దరు కలిసి పాడడం అనేది కుదరట్లేదు కదా రికార్డింగ్స్ లో, ఎవరు వచ్చిన వాళ్ళు ఎప్పుడు జానకి గారు పాడిన తర్వాత పాడుతా ఉంటారు. అదే సో ఆవిడ వేసిన దానికి ఎక్స్ట్రాగా గవకాలు వేసి పాడేవాళ్ళు అనమాట. ఆయన కూడా అక్కడ జానకి గారి కంటే కూడా బాగా పాడాలని తప్పన ఆయనకి కూడా ఆయన అంటే అంత మోటివేట్ చేస్తారు, అంత ఇన్స్పైరింగ్ గా ఉంటారు జానకి గారు. అంటే ఇంగేరు కొన్ని పాటలండి నీతో వీళ్ళు పాటలు బాగా కనబడు. ఏ పాట అది ఒకసారి పాడండి. తలదాచి
నీ చేతులలో కరుమూసి జన్మ జన్మకు జతగా మసిలి వరమేను పొందని నీ కౌగిలిలో తలదాచి. సూపర్ నిజంగానే, ఆ? అలా మాట్లాడితే పాడమంటే ఎంతమంది పాడతారు. అయ్యో దినేష్ గారు మామూలుగా డైనమైట్. బాలు గారి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా ప్రతి సినిమాలో జానకి గారు పాడేవారు. మీరు అది పాడతారు బాగా పాడిన అలా బండి పాడకే జానకి సౌరబాబు సినిమా జానకి. అది మీకు గుర్తుందా? మీరు 24 hours నాన్ స్టాప్ పాడారు కదా. మీరు ఈ పాట పాడుతున్నప్పుడు జానకి గారు ఎంటర్ అయ్యారు. ఆవిడ బట్టి వెంటనే మనం స్టేజ్ మీద పిలిచి ఆవిడ మళ్ళీ ఆ పాట పాడించాం. ఇద్దరు కలిసి ఆ పాట. అలా బండి పడకే జాబిలి చలి ఎండ కాసే రాత్రి దాహమైన విన్నెలరే మోయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా తెలుపుకోను రమ్మని. అలా బండి పడతే జాబిలి చలి ఎండ కాసే రాత్రి దాహమైన విన్నెలరే దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా తెలుపుకోను రమ్మని. సూపర్. కానీ నాకు ఇందాక నుంచి నాకు డౌట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎప్పుడు ఏ పాట పాడినా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాడ్యులేషన్ వస్తుంది. అది హీరోయిన్స్ బట్టి వస్తుందా, లేకపోతే ముందే మ్యూజిక్ డైరెక్టర్ సుశీల్ జానకి గారు అలా అనుకుంటారా? అంటే కొత్తగా పాడేసింది అంటే ఐ మీన్ ఫస్ట్ టైం పాడేటప్పుడు ప్రతిసారి ఆ ఎక్స్ప్రెషన్ కాదు, వాయిస్ లో కూడా డిఫరెంట్ మాడ్యూల్స్ వస్తున్నాయి. మీ వాయిస్ లో ఎస్పెషల్లీ అంటే జానకి గారిది కూడా అవును కదా అట్లా వచ్చేది కదా అని ఇప్పుడు నాకు వస్తుంది. ఆ హీరోయిన్స్ బట్టి అంటే వాళ్ళ పాటలు మైండ్ లో ఉండిపోయాయి అట్లా. నేను పాడేటప్పుడు నాకు అలాగే వస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు సార్, ఇప్పుడు జానకి గారు చూస్తున్నారు, మనం ఒక పేరు అనుకోగానే ఆటోమేటిక్ ఇంకొక పేరు కావాలని చేస్తారు. అలా వచ్చే సందర్భంలో మీకు ఇద్దరితోనూ ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిలో గుడ్ క్వాలిటీ ఏంటి, ఏదైనా బ్యాడ్ క్వాలిటీ అనలే కానీ ఏదైనా ఇది ఉండకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది క్వాలిటీ. నేను చూసినంత వరకు అయితే అంత క్వాలిటీస్ నెగిటివ్ ఏమి లేవు. అదే మీకు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. అంతేం లేవు, అంటే నెగిటివ్ అయితే ఏం లేవు. అంటే అబ్బో ఈ విధంగా కొంతమంది ఆర్టిస్టులు భరించలేవు, అది నాకు తెలుసు. బట్ కూల్ గా అంటే వీళ్ళు చాలా మంచిది, అది ఆడిద్దరికి కూడా మంచిది ఉంటుంది. అప్పుడెప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇస్తారా అని ఒకటి అడిగారు. సాక్షి నాకు ఒక ఛాలెంజ్ పెట్టారు, మీరు వీళ్ళిద్దరిని కలపగలరా, కలిపి ఒక ఇంటర్వ్యూ కలప అంటే పాపం నేను అడిగా. అంటే మీరు ఇద్దరు పలానా రోజు హైదరాబాద్ ఉంటున్నారు కదా, కలిసి ఇస్తే బాగుంటుంది అంటే ఓఎస్ ఇద్దరు అంటారేమో మాకు టెన్షన్ పడిపోతున్నా నేను. ఇద్దరు కలిసి ఇచ్చారు, ఇద్దరు ఎంత ముచ్చటగా సండే ఎదురు చూసేవాడు ఆ ఫీచర్ కోసం. డెఫినెట్ గా ఇంద్రపర్వి గారికి చాలా కష్టపడ్డారు ఆ ఒక సందర్భంలో. కొన్నిటికి మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టం. నిజంగా గ్రేట్ జాబ్. ఆ ఇంటర్వ్యూ ఇంకా కూడా ఇప్పటికి బయట పెట్టినా కూడా అది చాలా హార్డ్ కేక్, అంత బాగుంటుంది. మరే ఇద్దరు కూడా ఒకళ్ళలో ఉన్న ప్లస్ అంటే వాళ్ళ ఎందుకు సింగింగ్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం ఏంటి అని చెప్పుకొచ్చారు. సండే స్పెషల్ వచ్చేది అప్పట్లో, 2008 నుంచి 10-11 మధ్యలో వచ్చింది.
ఈ సందర్భంగా జానక్ గారి అంటే జీవితంలో జానక్ గారు ఎక్కడో ఒక చిన్న జిల్లా నుండి వచ్చి చెన్నైలో నిలబడి అంత క్యారియర్ని సస్టైన్ చేసుకుని సక్సెస్ అయ్యి రామ్ ప్రసాద్ గారు వారి భర్త గారిని మాత్రం మనం తెలుసుకోవాలి. పురాలు చూసుకునేవారు. సార్ నాకు 1997లో జానకి గారికి ఒక పేరుని అన్యాయం జరిగింది. దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నా కూడా అది మీ నోటితో చెప్తే బాగుంటుంది. ఆమెకి భర్త గారు ఎంత దగ్గర నుండి చూసుకున్నారు, ఎలా చూసుకున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి. మీకు ఆయన పర్సనల్ గా పరిచయం రామ్ ప్రసాద్ గారు వారు వివాహం అయిన తర్వాత ఫీల్డ్కి వచ్చారు. చాలా ఆరోగ్య సమస్యలు కూడా కదా జానక్ గారికి, ఆస్తమా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎంత పూర్గా చూసుకున్నారంటే జానక్ గారు నిలబడటానికి, జానక్ గారి సక్సెస్ లో వారి ప్రధానమైనటువంటి భాగం. అప్పటికే ఆమె తెలంగాణలోని ఒక ప్రాంతానికి వచ్చి పాటలు పాడుతా అక్కడ కూడా బాగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అంతా బాగున్నప్పుడు పర్టికులర్గా ఈమె రేంజ్ నెక్స్ట్ రేంజ్ ని గ్రహించి చెన్నై వెళ్ళిపోదాం, చెన్నైలో స్థిరపడదాం అని చెప్పింది కూడా రామ్ ప్రసాద్. నడిపించకపోతే ఏమో అంటే ఇంత ట్రావెల్ ఎలా ఉండేది తెలియదు జానక్ గారికి. ఎందుకంటే నేను జానక్ గారు ఫస్ట్ ఈయన డీల్ చేసేవాడు రామ్ ప్రసాద్. సో స్వీట్ పర్సన్ అండి. ఎంత ఎంత అభిమానించేవారు, ఎంత ఆత్మీయంగా ఉండేవారు. అదంతా జానక్ గారు కూడా వచ్చేసింది అంటే ట్రావెల్లో. అలాగే మళ్ళీ మురళీకృష్ణ గారు వాళ్ళ కొడుకు కూడా అంటే మనం మెచ్చుకోవాలి నిజంగా. ఇప్పటికీ కూడా అమ్మని అపూర్వంగా చూసుకుంటారు. కొంతమంది విమర్శిస్తారు మరీ అన్నట్టు, మరి అమ్మని మరి ఎక్కువ కాపాడుతారు అమ్మని, కానీ అట్లా ఉండాలి. ఆ వయసు రీత్యా నిజంగా ఇవాళ కూడా అంత చక్కగా ఏమంటారు మనకి అంత వెలుగులో కనపడుతున్నారు జానక్ గారు అంటే ఉన్నారండి అలాంటి మాట. మురళీకృష్ణ గారు అసలు దగ్గరికి కలవడానికి కూడా లేదండి. అయ్యో అందుకు మీకు అందరం కలవట్లా. ఆయన ఏంటి ఎప్పుడు కలవాలి ఏంటి అవన్నీ అంటే కూడా ఆవిడ ఆరోగ్య రీత్యా ఆవిడ సఫిషియంట్ రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఒకేసారి ఒకే రోజు 10 మంది విజిటర్స్ అనుకోండి, ఆయన ఒప్పుకోరు. అది కరెక్టే. ఇప్పుడు మనం అనుకోగానే అది అయిపోవాలనుకుంటాం. ఆయన అట్లా కాదండి అంటాడు ఇలా ఇలా. ఎందుకంటే అక్కడ అమ్మగారిని దృష్టిలో పెట్టుకుంటారు. ఆవిడకి ఏం లేదు, ఆవిడకి మనుషులంటే ఇష్టం, ఆవిడ కలిసిపోతారు కానీ అలసిపోతారు. అలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. పూలా చూసుకుంటారు. అందుకని మురళీకృష్ణ గారి అభినందనలు మనం డిఫరెంట్ గా చెప్పాలి. ఎందుకంటే జానక్ గారు ఇవాళ అంత వెలుగులో చక్కగా ఉన్నారండి. నేనైతే మురళీకృష్ణ గారిని ఎప్పుడు అభినందిస్తాను. ఎందుకంటే ఆ లెక్క బలి ఉంటది. అమ్మాయి ప్రొటెక్షన్, ఒక నిజమైన కొడుకు తల్లి పట్ల ఉండే ఇది ఉంటుంది. చాలా గొప్ప విషయం. అంటే నెట్ఫ్లిక్స్ అని పెట్టి వచ్చేవాడు వస్తున్నాడు నా మన నేను ఎంత అన్నట్టు కాదు, అమ్మ పట్ల ఎంత కేర్ తీసుకుంటాను. ఎందుకు పద్మభూషణ్ అవార్డు తీసుకోలేదు? నాకు చెప్పిన కారణం అయితే ఒకటి ఏమన్నారంటే సెంటర్ లో హోమ్ అఫైర్స్ నుండి అక్కడ పనిచేసే ఒక అధికారి ఎవరో ఫోన్ చేశారు. చేసి మీకు ఇలా ఇవ్వాలనుకుంటున్నాము, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు. అది వీళ్ళకి నచ్చలేదు ఆ పద్ధతి. అంటే కన్సర్న్ మినిస్టర్ ఎవరో ఫోన్ చేసి ఆ గౌరవాన్ని ప్రకటించారు. కానీ ఉండదు. బట్ ఎందుకు మరి జానక్ గారు వాళ్ళ మురళీకృష్ణ గారు నాకు చెప్పిన అభిప్రాయం అయితే అది అప్రోచ్ నచ్చలేదు. ఇంకా మంచిగా మమ్మల్ని అడిగి ఆ లెటర్ లేకపోతే ఆ ప్రొసీజర్ అఫీషియల్ ప్రొసీజర్ ఇంకా కరెక్ట్ గా జరగలేదు అని కానీ మాలాంటి వాళ్ళకైతే అండి పద్మశ్రీ ఆవిడ అంటారు ఇవన్నీ ఒక రోజు పేపర్ లో చూస్తారు, మరుసటి రోజు మర్చిపోతారు. అండ్ ఎస్ జానకి పేరు కాదండి మొత్తం. అంటే ఈ బిరుదులన్నిటికి సమానం. అది ఇప్పుడు ఎస్ జానకిలా పాడుతుందంటే పద్మభూషణ్ పద్మశ్రీ లాగా అట్లా కాదు. ఎస్ జానకి ఇట్ సెల్ఫ్ అవార్డు అది. అట్లా మీకు ఎన్ని అవార్డులు రావాలన్నప్పుడు అయితే ఎస్ జానకి గారు మీరు కూడా ఎస్ జానకి గారు అంటే ఒక మనిషికి వాల్యూ. కానీ నేనేమనుకున్నానంటే ఒకవేళ అవార్డు తీసుకుంటే ఒకరోజే మీరు అన్నట్టు పేపర్
అవార్డు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇంతవరకు పద్మభూషణ్ కానీ లేదు. దాన్ని లైఫ్ టైం అరే జానకి గారు అవార్డు తీసుకునేది అనేది లైఫ్ టైం చెప్పుకుంటారు కదా, ఏమన్నా ఒక మైండ్ లో చెప్పుకుంటాను కాదు, అంటే డెఫినెట్ గా ఆవిడ ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఒకటంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. పద్మశ్రీ ఇవాళ డైరెక్ట్ పద్మభూషణ్ ఇద్దాం అనుకున్నారు, బట్ షీ డిజర్వ్స్ పద్మవిభూషణ్. ఎందుకంటే సింగింగ్ లో అంతకంటే పీక్ సింగర్ వేరు కాబట్టి ఆడ అది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇంకా భారతరత్న కూడా ఎక్స్పెక్ట్ అంటే ఇస్తే నిజంగా గౌరవమేనండి. అవార్డులకి గౌరవం. ఇప్పుడు ఎస్ జానకి గారు అనే పదానికి ఇవన్నీ వాటికి గౌరవం, జానకి గారికి కాదు. ఎన్ని లేకపోయినా ఎస్ జానకి అంటే చాలు, ఒక ఆరాధ్యం దేవత సింగింగ్ దీనికి. కాబట్టి మనం ఏ అవార్డులు రాకపోయినా ఇప్పుడు సావిత్రి గారికి ఏ అవార్డు లేదు, ఎస్వి రంగారావుకి ఏ అవార్డు లేదు. అంటే అత్యంత ప్రతిభావంతులకి ఏమి ఉండవేమో, ఆళ్లే ఒక బ్రాండ్, ఆళ్లే ఒక అవార్డు అంతే. సావిత్రి గారు లేవు, విచిత్రం కదా. అంతే మరి. అలాంటప్పుడు వీళ్ళే ఒక పేరే ఒక బ్రాండ్ చేసుకున్నాడు, వీళ్ళే పేరే ఒక అవార్డు అంతే. ఎందుకు వాడికి అవార్డు చిన్నగా ఉంటాయి పక్కన. ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఏమైనా నటించే అవకాశం అట్లా అట్లా వాటి గురించి చెప్పారు, డబ్బింగ్ చెప్పారు చిన్న పాపకి, చెప్పారు, పాటలు కూడా రాస్తారు. సినిమాలో మన కోసం తను. ఆవిడకి కృష్ణుడు అంటే చాలా ఆనందం. శ్రీకృష్ణుడు భక్తురాలు అన్నమాట. సో కృష్ణుడి మీద రాశారు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. అవును అవును అవును. ఎందుకండి మ్యూజిక్ డైరెక్షన్ ఆ కొన్ని సినిమాలు చేశారు. మౌన పోరాటం అదే ఉషా కిరణ్ చేశారు. అంటే జోనర్ కాదు. అంటే ఇంకోటి ఏంటంటే అంత బిజీగా ఉంటూ మ్యూజిక్ డైరెక్షన్ అంటే చాలా టైం కేటాయించాలి, చాలా టైం కేటాయించాలి. టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. మౌన పోరాటానికి సంబంధించిన యజమాని పిలిచి ఎన్నోసార్లు అడిగినా సరే మళ్ళీ వచ్చి పాడకపోవడానికి కారణం ఏంటి? దేనికి దానికి ఇప్పుడు ఆ మ్యూజిక్ అప్పుడు ఆ గౌరవం అయిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద సభకి తనను ఆహ్వానించాల్సిన రీతిలో ఆహ్వానిస్తేనే వస్తాను తప్పితే అప్పుడు ఎప్పుడు అని గుర్తుపెట్టుకొని ఫోన్లే అని వెళ్దామని కాదు. వాడు పిలవాలి, ఎవరైతే పిలవాలో. ఇప్పుడు వీరింటికి విజయలక్ష్మి గారు గృహప్రవేశానికి లేకపోతే వీరింటికి పిలిచారు, వచ్చారు, వీరు పిలిచారు, వచ్చారు. ఇప్పుడు విజయలక్ష్మి గారి తరఫున ఎవరో ఒకటి వకాలతో తీసుకొని ఫోన్ చేసి జానకి గారిని మీరు వెంట కొంచెం బాగోదు. ఆ లెవెల్ ఆవిడ పెద్ద ఆవిడ, చాలా ఒక స్థాయి అన్న ఆవిడ. సో ఆవిడ వర్షంలో ఆవిడ కరెక్ట్, తప్పేం లేదు. సమర్థిస్తుంది. ఎందుకంటే జానకి గారు అంతటి పెద్దవాళ్ళకంటే అడగొచ్చు, తప్పేం లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్టులు అన్న వాళ్ళు యూజువల్ గా సింగర్స్ ఎవరైనా కళాకారులు అన్న వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. చిన్న చిన్న విషయాలు మనకి చిన్న ఏంటి అంత చిన్న విషయానికి ఆవిడ అలిగారు కదా, అంత చిన్న విషయం ఫీల్ అయ్యారు అనుకుంటాం మనం. ఆవిడ చాలా పెద్దది అవ్వచ్చు, అలా చాలా సెన్సిటివ్. అంటే ఎవరి పర్సెప్షన్ ఆఫ్ స్టైల్ వాళ్ళది కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళది. అని ఎవరు తప్పుపట్టదు, ఎవరి ఇష్టం మనం గౌరవించాలి కూడా. ఒక్కటైతే అండి అందుకు ఆవిడ ఒక అద్భుతం. వ్యక్తిగా గాని గాయనిగా గాని ఆవిడ ఆహారం అది మనం మాట్లాడుకోవాలి. నేను ఇంతవరకు అలా మాట్లాడిన ఫోటోలు కూడా నాకు అప్పట్లో ఉన్నాయి కదా. ఏ రోజు బంగారు నాకు పెట్టింది నేను ఇంతవరకు చూడాలి. షోకులు చేద్దాం, రోజు కొట్టే స్టైల్ ఉందాం, ఎప్పుడు అదే కాటన్ చీర అంతే, అదే స్టైల్. అన్నిటికంటే ఆశ్చర్యం నాకు అద్భుతం ఏంటంటే సాధారణంగా మనిషి అన్నవాడు ఎవరైనా కానీ మామూలుగా మనం హైలో మాట్లాడేటప్పుడు పాడేటప్పుడు ఇలా ఇలా వెళ్తుంది. హైలో పాడేటప్పుడు ఇలా అంటాం గొంతు, అలాంటి రావడం ఇలా పెట్టుకుని అంత హై రేంజ్ ఎలా పాడుతుంది అనేది చిన్నప్పుడు గుంటూరుకి వచ్చి పాడేవారు తెలుసండి. కాదు ఇంత ఉంటుంది ఆవిడ పాట పుస్తకం, దాంట్లో చిన్న 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 చీమలాగా అసలు ఆవిడకే అర్థమవుతాయి. ఆడ వచ్చేలా పట్టుకుని ఒక యాంగిల్లో నిలబడతారండి. ఇందులోనే మీకు దుర్యోధన దుశ్శాసన ఏడుపులు అన్నీ వస్తుంటాయి. చిన్నప్పుడు ఎంత డౌట్ అంటే పాడుతుందా లేదా,
అసలు కదలకుండా అసలు కదలడు. ఇదే యాంగిల్ మొత్తం వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మామూలుగా అంటే అసలు మూమెంట్ ఉంటుంది కదా. నేను ఒక సందర్భంలో చెప్పాను, నా ముందు ఎక్స్ప్రెషన్ మొహంలో వస్తుందని. నేను ఎప్పుడో సినిమాలో పాట పాడటం లోకం క్యాబిన్లో పాడతాను కదా, నాకు ఎంత వచ్చేస్తుందంటే మొహంలో ఎక్స్ప్రెషన్, నాకు నేనే అనుకుంటా అబ్బోయి బ్రహ్మాండం పాట అంటే బ్రహ్మాండంగా పాడేసాను నా ఫీలింగ్. బయటకు వచ్చి వింటే ఏముండదు, అంటే నేను అనుకున్నంత ఉండదు. ఇదేంటి అంటే మొహంలో వచ్చింది కానీ అసలు మొహంలో ఏముండదు, అసలు కథలతో అట్లా ఒక సో జానకి గారు అలా పట్టుకొని ఆడితే ఎన్నిసార్లు ఏంటి అంటే చేశారా, ఏంటి అసలు ఆడుతున్నారా అనేది ఒక డౌట్. పివి శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అన్నారు, అది అంటే అది ఒక ఎక్స్ట్రాడనరీ టాలెంట్, ఆవిడకే చెల్లింది. రికార్డింగ్ కూడా అది ఒక యాంగిల్ పెట్టుకో అన్ని రకాలు పాడేయటం. ఇప్పుడు నేను 2-3 పదాలు అన్నాను, నా వల్ల మీకు తెలిసిపోతుంది. అది లేకపోతే ఎలా వస్తుంది అసలు, నాకు ఎంత డౌట్. నిజంగా వండర్. దుర్యోధన చూస్తే ఆ పాట ఎంత ఎమోషన్ కావాలి, గొంతులో ఎంత వేరియేషన్ కావాలి, ఏడుపు కావాలి, ఉద్వేగం కావాలి, ఇన్ని రకాల ఎమోషన్స్ ఇలా ఎలా పాడతారండి బాబు. అంటే అదే నిజంగా గ్రేట్ థింగ్. నేనైతే బాగా చెప్పాను. అదే నాకు ఇంకొకటి యూనిక్, ఈ బొట్టు చూడగానే ఇది జడ్జి ఇప్పుడు కూడా బొట్టు తర్వాత ఈ రీచ్ అంటే ఇక తర్వాత ఆయన గౌరవిస్తూ అంటే ఆయన అయితే నేనే పబ్లిక్ ఫిగర్ గా కొంచెం స్టైల్ ఉండాలని పాపం ఎప్పుడు అనుకున్నాను. తెల్ల చీరలు ఆ యూది అంటే ఆ రామప్రసాద్ గారు శ్రీవారికి గౌరవం ఆవిడ అంటే ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు. బొట్టు వెనకాల ఎప్పటి నుంచి పెట్టుకునేవాళ్ళు అది అంటే నాకు తెలిసి 80s 70s వరకు కొంచెం పెద్దగా పెట్టేవారు, 80s చాలా పెద్దగా ఉండేది. అంటే అది ఎక్కడ టర్న్ అయిందో ఎందుకు అలా అంత సైజ్ పెట్టాల్సి వచ్చిందో తెలియదు. కానీ మీరు ఎప్పుడు అలా పక్క పక్కన ఉంటారు కదా, తెలుసుకోవాలనిపించదు. ఇట్లాంటి ఆవిడ చూస్తుంటేనే నాకు క్యూరియాసిటీతోనే నేను అడిగాను. మీరు ఈసారి ఏమనుకోకపోతే అలాంటి సందర్భం వచ్చి మీరు వెనుక నిజంగా విజయలక్ష్మి గారు నిజంగా అడిగి నాకు చెప్పండి. అంటే యూనిక్నెస్, ఒక యూనిక్నెస్, నేను ఇది అని చెప్పుకోగలిగే దమ్ము ధైర్యం ఒక సభలో నాకు కళ ఉంది. నేను నల్లగా ఉంటాను అని అలా చెప్పేసి ఇప్పుడు దాన్ని అలా చెప్పుకోవడం, ఉన్నదానికి ఎంతో కొంత కనబడాలని అందరూ కూడా ఎంతో కొంత ట్రై చేస్తారు. అసలుకి ఇది ఇలా మాట్లాడతా నేను నల్లగా ఉంటాను అని ఇలా అనేసాను అనేసి ఎంత చక్కగా మాట్లాడతారు. యాక్చువల్గా సంగీతం మీద వాళ్ళకున్న భక్తి అంటే ఇవన్నీ ఇలాంటి హంగుల అనవసరం అక్కర్లేదు. సబ్జెక్ట్ మీద ఉంటుందండి, ప్రాపర్టీ విషయాలు లేకపోతే మెటీరియలిస్టిక్ అప్రోచ్ ఉండవు. అంటే అంతసేపు అందరూ ఉంటారు సబ్జెక్టు. కానీ ఇప్పుడు ఎంతమంది సంగీత దర్శకులతో పనిచేశారు. ఇప్పుడు మీరు కూడా హిస్టరీ ప్రారంగా అన్ని తీసుకున్నారు కాబట్టి దాదాపుగా టాప్ మోస్ట్ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరితో కూడా పనిచేశారు. అందరి దగ్గర పాడారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే సంఖ్యాపరంగా ఎక్కువ పాడవచ్చు, బట్ ప్రతి అందరినీ కవర్ చేశారు మొత్తం. ప్రాజెక్ట్ లో చూసాం అసలు ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ లేదు. చాలా హిందీలో కూడా గుర్తు చాలా హిట్స్ ఉన్నాయి కొన్ని. ఎంత పెద్ద హిట్ ఒక దశాబ్దం పాట అండి. హిందీలో చాలా పెద్ద సింగర్. 80s లో అన్ని పాట బప్పీ లాయర్ గారు అక్కడ ఒక చాట విని ఇంకా మొదల్లో అట్లా 17 భాషల్లో పడారండి. మన ఇండియాకే అప్రూవల్ అయిన భాషలే మన రూపాయల నోట్ మీద చూస్తే 16 ఉంటాయి, 17 భాషలు పడారు. అది నాకు ఒకటి ఎట్లా, మీరు కూడా పర్షియన్ పాడతారన్నారు, ఎట్లా పడతారు మీరు ఇది? అంటే బేసిక్గా ఇప్పుడు నేను చాలా లాంగ్వేజెస్ పాడతాను, బెంగాలీ, రాజస్థానీ, మరాఠీ అన్ని కూడా పాడతాను. ఏది
మనకి టోటల్గా వచ్చాల్సిన అవసరం లేదు. బట్ ఒక పాట వింటే అంటే సినిమాల్లో పాట అంటే మీరు ఎలా రాసుకుని మీరు తెలుగులో రాసుకుంటాను. నా కన్వీనియంట్ ఉన్న లాంగ్వేజ్ Language రాసుకుంటాను. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ. తెలుగులో రాసుకుంటాను. రాసుకుని నాకేంటంటే ఇష్టం, వేరే భాష అటెంప్ట్ చేయడం చాలా ఇష్టం నాకు. అదొక ఛాలెంజ్ లాగా అనమాట. ఇష్టపడతాను పాడడం. బట్ నోటికి ఏది వస్తే అది పాడకుండా కొంచెం వెతుక్కుంటాను. మలయాళీ ఎవరన్నా ఉన్నారా, మన సర్కిల్లో తోరేవాడు ఎవరన్నా ఉన్నారా, ఉంటే వాళ్ళని పట్టుకుని కొంచెం కరెక్ట్ చేసి పెట్టు. అట్లా 10 సార్లు విని రాసుకుని నా అనువుగా అట్లా పాడతాను. ఇప్పుడు జానకి గారికి ఒక వారసు ఉన్నారు అనుకుంటే, ఒక సింగర్ ఆ రేంజ్ వాయిస్ ఉంది అని ఒక పరిస్థితి వస్తే మీరు ఎవరికి చెప్తారు? అవన్నీ చెప్తాం. చెప్పరా? మీరు కూడా అంతే. అంతే. వాళ్ళంతే. వన్ జానకి లేదంటే అంటారు అంటే నా పరిశీలనలో, అంటే ఏమన్నా అనుకోని తెలియదు కానీ నా పరిశీలనలో సుశీల గారు, జానకి గారు, కొంత ఎల్లారేశ్వర్ గారు ఇలా అంటే వీళ్ళకి టచ్ కూడా చేయలేదు. సుశీల ఇప్పుడు మీరు ఎన్నో వాయిస్ ఇమిటేట్ చేస్తారు. సుశీల గారు వాయిస్ ఇమిటేట్ చేయగలరా, లతా గారి వాయిస్ ఇమిటేట్ చేయగలరా? కొన్ని వాయిస్ చేయలేదు. అలా పుట్టాలి, ఆ స్వీట్నెస్ అంతే, అలా పుట్టాలి. అలాంటి వాయిస్ తో పుట్టాలి. సుశీల గారిలో కూడా ఉచ్చారణ, స్పష్టత, మాధుర్యము అది అంటే అది ఇంకా డివైన్ వాయిసెస్ అండి. అదే ప్యూర్ వాయిస్. సో ఆ వాయిస్ ని ఇమిటేట్ చేయడానికి ఏం లేదు మేడం. ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఇప్పుడు ఏజ్ తో సంబంధం అనుకుంటా, చిన్నపిల్లలు కూడా కావాలి. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలతో పాడాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు జగదేక వీడు సుందర్లో తీసుకుంటే శ్రీదేవి గారి వాయిస్ పర్టికులర్ గా ఆ పర్టికులర్ సాంగ్స్ లో నాకు కూడా అంటే ఆ టైం నుంచి మేము కూడా గమనిస్తున్నాం కాబట్టి భలే అనిపించేది. పాడేరాం జగదేక వీడు 3 పాటలు 2 పాటలు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అని అట్లా ఉన్నాయి. అందుకని ఇట్లా వచ్చినప్పుడు ఈవెనే అని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? అదే కదా మరి వర్సటాలిటీ అంటే. ఇప్పుడు ఒక సింగర్ వర్సటైల్ వర్సటాలిటీ ఉంది అంటే అప్పట్లో సందర్భాలు కూడా అలాంటివి వచ్చేవి మూవీస్ లో. ఇప్పుడు సందర్భాలు ఏమని చెప్పండి, హీరో ఇంట్రొడక్షన్, 3 డ్యూయెట్లు, అంతే కదా. ఇప్పుడు వేటూరు గారు ఒక సందర్భంలో అన్నారు, చచ్చిపోతున్నాం పాట రాయలేక అంటే. ఒకప్పుడు ఏంటంటే వచ్చి ఎలా చెప్పిన సిచ్యువేషన్ ఇది, హీరో హీరోయిన్ లో విడిపోతారు, ఈ సందర్భంగా విడిపోతారు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటే రకరకాల ఎమోషన్స్ ఉండేవి. అంతే కదా, జోల పాటలు ఉండేవి, దేశభక్తి పాటలు ఉండేవి, వెనక విషాద గీతాలు ఉండేవి, విరహ గీతాలు ఉండేవి, రొమాంటిక్ సాంగ్స్ ఉండేవి, ఇవన్నీ ఉండేవి. ఇన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవుగా. ఇంకెందుకు అసలు ఒక స్పెషల్ సాంగ్ కంపల్సరీ ఉండేది. క్లబ్ సాంగ్స్ లో ఏమో చూపించే వైవిధ్యం అన్ని ఇట్లు మళ్ళీ. అప్పటి సందర్భాలు కూడా అంతే. ఇప్పుడు విశ్వనాథ్ గారి మూవీ తీసుకుంటే దాంట్లో జానకి గారు చిన్నపిల్ల వాయిస్ లో పాడతారు, గోవులు కలిగిన ఆ సిచ్యువేషన్ లైవ్ లో చూసాను పాడతాను. మీరు ఆ పాట పాడతాను. గోవుల్లో తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా ఎందువలన. గోవుల్లో తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా ఎందువలన. ఫంటాస్టిక్ అండి, సూపర్. అసలు మీరైతే నిజంగానే నేను కూడా భలే చేశాను, గ్రేట్. అయితే ఫైనల్ గా మన జానకి గారికి 86 సంవత్సరాలు నిండిపోయే ఆ సందర్భంగా మీరు జానకి గారికి ఎలాంటి విషయం చెప్తారో చెప్పచ్చు. జానకి గారికి అంటారు
86 ఏమీ కాదు, అలా ఉండిపోవాలండి. అప్పుడే నాకు ఆనందం. 86, 87 అయితే 100 years అట్లాగా మనం అలా ఉండిపోవాలి. ఎందుకంటే అండి ఆనందం, అంత ఆనందాన్ని మాకు లైఫ్ లో ఇస్తున్నారు డాక్టర్స్ మాకు. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా మేము అందరూ ఉన్నామంటే వారి పాటలు, వారికి ఇచ్చిన ఆనందం. మిమ్మల్ని కూడా ఎందుకు అభినందించాలంటే అండి, ఇప్పుడు మారిపోతున్న ఈ జనరేషన్లో ఎంతసేపు రిలీజ్ అవబోయే సినిమాలు, లేకపోతే రిలీజ్ అయిన సినిమాలు, లేకపోతే ఇప్పుడు తరంలో ఉన్న, కానీ ఇంత గ్రేటెస్ట్ పీపుల్ గురించి ఇలా ఒక టాక్ షో పెట్టాలని మీరు గ్రేట్. ఇలాంటివి మీరు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అసలు మనకి ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంత గొప్ప చరిత్ర తెలుగు సినిమాకు ఉంది, ఇది అందరూ తెలుసుకోవాలి. ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఫీల్డ్ బయట వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాలు వస్తాయి మేడం, అప్పుడు నాకు వెంటనే ఒకటే పేరు గుర్తొస్తుంది. అంటే ఇంకా చాలా మంది నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, అప్పుడు వాళ్ళని కూడా అడుగుతాను. నాకు తెలుసు ప్రదీప్ గారు, వినాయకరావు గారు, లేకపోతే పొలగం చిన్నారాయణ గారు, వెంటాల జయదేవ్ గారు, వీళ్ళందరూ కూడా హిస్టరీ గురించి, సినిమా గురించి ఏ టాపిక్ అయినా వస్తే టక్మని చెప్తారు. ఈవెన్ మా ప్రభు మావయ్య గారు, అందరూ కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎంత అలవక అలా చెప్పేస్తారు, కానీ మీరు ఒక ముందుకండి, దానికి ముందేం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఒక హిస్టరీని క్రియేట్ చేస్తారు. వాళ్ళందరితో కూడా ఒక ట్రావెల్ నాకు ఉండటం, అంటే పర్సనల్ గా. ఇప్పుడు నేను ఒకటి అడిగితే ఈ పర్టికులర్ దానికి ఒక సమాధానం చెప్పేసి ఊరుకుంటారు మా వాళ్ళు, నేనైనా అంతే చెప్తా. కానీ ఈయన దానికి ముందేం జరిగింది, అది ఎందుకు అలా జరిగింది అనేది చెప్తారు. నాకు చాలా ఇష్టం. బేసికల్ గా ఆ ఇంట్రెస్ట్ నాకు ఉండింది కాబట్టి ఇక్కడ మనకి లక్షల కొద్ది వ్యూస్ వస్తాయను ఇక్కడ ఏదో చేద్దాం లేదు, నాకు తెలుసుకుంటా. నాతో పాటు నాకున్న చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ హ్యాపీగా అదే చాలా మంచి విషయాలు చెప్తున్నారే, చాలా హుందాగా చెప్తున్నారు, చాలా పాజిటివ్ ఎనర్జీ చెప్తున్నారు అనేది రావాలి సార్. మీరు ఫస్ట్ వచ్చినప్పుడు నా దగ్గర 5,000 మంది సబ్స్క్రైబర్స్, ఈ రోజు నా 150,000 మంది సబ్స్క్రైబర్స్. ఈ రోజు 150,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మా జానకి గారి బర్త్డే సందర్భంగా మేము కూడా ఇది స్పెషల్ అనుకుంటాం. లేదండి మీతో ఇప్పుడు కాదు, ఇంకా ఇప్పుడు జానకి గారి సందర్భం కాబట్టి విజయలక్ష్మి గారిని పిలుచుకున్నాం. నటుల సందర్భం వస్తుంది, సావిత్రి గారి సందర్భం. యాక్చువల్లీ నేను మిమ్మల్ని సావిత్రి గారి గురించి చేయాలి, మిమ్మల్ని అభినందిస్తా. నేను మిమ్మల్ని నిజంగా విపరీతంగా పొగుడుతా కొన్ని రాశాను. దేనికంటే ఆ సావిత్రి గారి గురించి అందరూ చెప్తారు సార్, కానీ ఆ రోజు ఆ సభ చూసిన తర్వాత ఇంకా సావిత్రి గారిని అలాగా ఇంకొక 50 ఏళ్ల పాటు ఇప్పుడు యూట్యూబ్ యుగంలో ఆ తమ్నైల్స్ రూపంలో చిరంజీవి గారు మాట్లాడుతుంటే పక్కన స్టేజ్ మీద బ్రహ్మానందం గారు, అసలు అత్యద్భుతమైన మనుషులందరూ నుండి ఒక సావిత్రి గారి కూతురు వచ్చి మాట్లాడుతుంటే నాలాంటి వాడికి ఇంతకంటే అవన్నీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సంజయ్ గారు. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామంటా, ఇబ్బంది పెడతానే ఉంటా. మీరు రావాల్సిందే నా ఛానల్ కోసం. అది ఏంటి, అది ఎంతమంది ఇప్పుడు మాట్లాడితే మీరు ఎవరైనా సరే తప్పు కూడా కాదు, ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నాడు ఆడిది ఏముంది అనుకునే ఈ రోజుల్లో అడగగానే అదే చాలా సరస్వతి గురించి గౌరవిస్తాడనే ఒకే ఒక నమ్మకంతో నా దగ్గరికి వస్తారు. ఆ వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా నేను కూడా గౌరవంగా చూసుకోవటం నా బాధ్యత. సంగీత సరస్వతి అనొచ్చా? అనొచ్చు, ఆమెనే అనాలి. అద్భుతమైన సింగర్ జానకి గారి గురించి మనం ఇక్కడ ఉన్న అందరూ, అసలు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది కోరుకునేది ఒకటే, ఆవిడ ఆనందంగా, ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆరోగ్యంగా అండ్ ప్రశాంతంగా ఎప్పటికీ ఉండిపోవాలి. సూపర్ అండి, సూపర్. అదేండి చూసారు కదా టాక్ తెలుగు ప్రేక్షకులందరూ, ఇలాంటి అత్యద్భుతమైన మనుషుల గురించి మాట్లాడుకోవాలంటే మనకి హిస్టరీ తెలిసిన కొంతమంది ఉండాలి, వాళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తులు ఉండాలి, వాళ్ళతో కొన్ని క్షణాలు గడిపిన వాళ్ళు ఉండాలి. వీళ్ళందరినీ మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేసుకుంటాను. చూస్తూనే ఉండండి, మంచి విషయాలు చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. వాళ్ళ గురించి తెలుసుకుంటే అవునా అప్పుడు అలా జరిగిందా, అప్పుడు ఇలా జరిగిందా అని చెప్పేసి అనుకోవడంలోనే ఎంతో నాలెడ్జ్ ఉంది. అందుకనే ఈ ఛానల్ చూస్తూనే ఉండండి. టాక్ తెలుగులో ఇట్లాంటి అనేక ఇంటర్వ్యూలు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.